అందం, అభినయం, సంస్కారం ఈ మూడు కలిపినటువంటి తెలుగు యాక్ట్రెస్ లయ గారు ఇవాళ మనతో ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్నమాట. ఒక ప్రాంక్ కాల్ జగపతి బాబు గారికి చేయాలి. ఆయన ఫీల్ అవుతారేమో. పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది కదా, 100 టికెట్లు కావాలని చెప్పి అడగండి. సార్ ఒక 500 సార్. నేను అడుక్కోవాలి 500 కావాలంటే. నువ్వు ఎదగవా? 2002లో అట్టకున్నావు, ఇప్పుడు అట్టకున్నావు. బ్రెయిన్ ఎదగదు, ఫేస్ ఎదగదు, వాయిస్ ఎదగదు. 500 టికెట్లు అడుగుతారు పెద్ద సినిమాకి. రీ ఇన్నింగ్స్ ఎలా ఉంది? నేను విజిట్ కి వచ్చినప్పుడు సరదాగా ఇంటర్వ్యూ ఇస్తే అది చూసి వేణు శ్రీరామ్ గారు కాల్ చేశారు, తమ్ముడు మూవీలో చేయమని. మీరు వచ్చారని చెప్పి మీతో యాక్ట్ చేసినటువంటి స్టార్స్ అందరూ రీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేట్లుంది. నేను వచ్చానని చేయలేదు, మీరు ఇలాగే చెప్పండి, అందరూ అలాగే అనుకుంటారు. ఎవరితో హీరోతో యాక్ట్ చేయాలని చెప్పి పెండింగ్ ఉండిపోయింది అలాగా? అంటే అందరూ లిస్ట్ చెప్పేస్తే చాలా పెద్దది అయిపోతుంది. ఇప్పుడు జగపతి బాబు గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు వదలా మూవీలో ఎలా అనిపించింది? హిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ కేరింగ్ పర్సనాలిటీ. బాగా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. బాగా డాన్స్ చేసేవారంటే కదా. డాన్స్ చేసేదాన్ని. యాక్టివ్ గా ఉండదు, వెరీ క్వైట్. అన్ని భయం ఎవరికి నచ్చదు, నాకే నచ్చదు. 50 నుంచి 60 సినిమాలు చేశారు. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు. ఎట్లా అనిపించింది? బాలకృష్ణ గారు అంటే బయట అందరికీ కూడా కొంచెం భయంగా ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పెళ్లి టైంలో ఆయన రావడం ఒకటి అవుతే, ఫోటో దిగేసిన తర్వాత మా అమ్మమ్మ ఎక్కడున్నారు అని కనుక్కుని అక్కడ మా అమ్మమ్మని చూసి హలో చెప్పి కూర్చున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ హీ గివ్స్. సడన్ గా ఎందుకు మీరు ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు? ఎస్పెషల్లీ హీరోయిన్స్ కి పెళ్లి కావడం కష్టం అదే ఒక. చిన్నప్పుడు చెస్ ప్లేయర్ కూడా. ఏంటి అసలు ఇన్ని టాలెంట్స్? హౌ? నాన్నగారు పెట్టారు, వెళ్ళేదాన్ని క్లాస్ కి, పర్ఫామ్ చేసేదాన్ని, వచ్చేది ఎలా. ఐ ప్లేడ్ విత్ విశ్వనాథ్ ఆనంద్ గారు కూడా. మీరు చిరంజీవి గారిని ఏదో ఆపర్చునిటీ మంచి అడిగారు. పెళ్లికి పిలుస్తూ నేను చెప్పాను, సార్ ఇంకా నేను చేయట్లేదు సినిమాలు, పిలిస్తే ఒక్కసారి ఇలా కనిపించేనా ఇలా వెళ్ళిపోతాను సార్, పర్లేదు. మ్యామ్ యాక్చువల్లీ రీసెంట్ గా మీరు ఒక ఫోటో పెట్టారు, సౌందర్య గారు, మీరు అండ్ సుహాసిని గారు ముగ్గురు కలిసి గెలుపు మూవీ చేసింది అనుకుంటా. రిలీజ్ అవ్వలేదు కానీ యాక్చువల్లీ చాలా మంచి స్టోరీ. చిరంజీవి గారు మాస్ ఆర్ క్లాస్? మాస్ లో నాకు నచ్చుతారు. బాలకృష్ణ గారు ఎనర్జీ ఇన్ వన్ వర్డ్. లైట్నింగ్ ఎనర్జీ. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ ఆర్ పవర్ఫుల్? పవర్ఫుల్, పవర్ స్టార్. Welcome to Coffee with Rajiv Pasupuleti. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? తను చదువుల్లో కావచ్చు, తర్వాత డాన్స్ లో, అండ్ ఫ్యామిలీ, సినిమా, ఆ తర్వాత రీ ఎంట్రీ. సో ఈ విషయాలన్నిటి గురించి చెప్పాను అంటే మీకు ఎవరో అర్థమైపోయి ఉంటుంది. అందం, అభినయం, సంస్కారం ఈ మూడు కలిపినటువంటి ఒక యాక్ట్రెస్, తెలుగు యాక్ట్రెస్ లయ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో తన యొక్క మూవీ జర్నీ, అదేవిధంగా ఫ్యామిలీ, యుఎస్ వెళ్ళిపోయారు, మళ్ళీ రీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎలా ఉంది తన జర్నీ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. హలో, నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నానండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ హియర్ మ్యామ్ ఫర్ ది పాడ్కాస్ట్. ఇట్ మీన్స్ ఎ లాట్. మీకు ఒక విషయం చెప్పాలి, ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్నమాట. అవునా? సో మాటలు లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అన్నమాట. సో చెప్పండి మ్యామ్, రీ ఇన్నింగ్స్ ఎలా ఉంది? రీ ఇన్నింగ్స్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే ఇది ప్లాన్డ్ గా కానీ అలా ఏమీ జరిగింది కాదు. సో హ్యాపెన్ టు అంటే నేను ఒక విజిట్ కి వచ్చినప్పుడు ఇలా ఊరికనే సరదాగా ఇంటర్వ్యూ ఇస్తే అది చూసి వేణు శ్రీరామ్ డైరెక్టర్ గారు కాల్ చేశారు. అండ్ తమ్ముడు మూవీలో చేయమని. సో అది ఆ టైంలో ఇదే కొంచెం ముందు వచ్చుంటే చేసేదాన్ని కాదేమో. ఓకే. బికాస్ ఆ సినిమాకి అంత వెయిట్ లేదని కాదు, ఇది కాదు. ద థింగ్ ఇస్ ఆ మూమెంట్ లో మీరు వచ్చారు. ఆ మూమెంట్ అంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఉంటే కష్టం అయిపోయేది. చాలా సినిమాలు వచ్చినా కూడా కొంచెం చేయలేదు, ఆలోచిస్తున్నాను చేయాలా వద్దా అని అనుకునే టైంలో ఇది ఈ టైం వచ్చినప్పుడు ఏమైందంటే మీ ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసుకున్నప్పుడు కరెక్ట్ టైం అనిపించింది. సో అందుకని వచ్చింది. సో ప్లాంట్ కాదు, అలా ఆటోమేటిక్ గా అయిపోయింది. సో ఇవన్నీ అందుకని చాలా ఎక్సైటింగ్ గా సడన్ గా ఇవన్నీ అవుతుంటే ఓ ఐఎమ్ బ్యాక్ అని నాకే అనిపిస్తుంది. అవును. అండ్ ఇంకొక విషయం, మీరు వచ్చారని చెప్పి మళ్ళీ మీతో యాక్ట్ చేసినటువంటి స్టార్స్ అందరూ రీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేట్లుంది. నేను వచ్చానని చేయలేదు, మీరు ఇలాగే చెప్పండి, అందరూ అలాగే అనుకుంటారు. నో నేను వచ్చానని కాదు,
మా టైమింగ్ అలా మ్యాచ్ అయి ఉంటుంది. యా, సో హ్యాపీ టు సీ అన్నమాట. యా, బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అగైన్. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. వి ఆల్ హ్యాడ్ టు క్యాచ్ అప్. ఏంటి నువ్వు ఇలా మారలేదు, నువ్వు ఇలా మారలేదు, మీరు ఇలా అవ్వలేదు అని మేము మాట్లాడుతుంటే మాకే హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ కి కూడా ఒక రకంగా సార్ మీరు మళ్ళీ మూవీలు తీస్తే చూడాలని ఉంది అని అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే మేము కూడా మీరు యాక్ట్ చేస్తే, మీతో యాక్ట్ చేస్తే మేము మళ్ళీ బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, బికాస్ వీ లెఫ్ట్ ఇట్ ఆఫ్. అవన్నీ ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. అంటే మూవీ హిట్, ఫ్లాప్, సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ అంటే క్యాలిక్యులేషన్స్ ఆర్ డిఫరెంట్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిఫరెంట్. కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము మళ్ళీ ఒక రీయూనియన్, ఒక స్కూల్ బ్యాచ్ మళ్ళీ కలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. అందుకని నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇవన్నీ ప్లాన్డ్ కాదు కాబట్టి ఇవన్నీ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి. సో ఈ రీయూనియన్ తో పాటు నేను కొత్త జనరేషన్ వాళ్ళతో కూడా చేయాలని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళతో కూడా, ఓల్డర్ జనరేషన్ అయినా సరే చెయ్యని వాళ్ళతో అందరితోనూ ఏదో ఒక రకంగా. ఎవరితో హీరోతో యాక్ట్ చేయాలని చెప్పి పెండింగ్ ఉండిపోయింది అలాగా? అంటే అందరూ లిస్ట్ చెప్పేస్తే చాలా పెద్దది అయిపోతుంది. సో నేను చెయ్యని వాళ్ళు, అది నేను చేస్తే రీయూనియన్, చేయకపోతే మళ్ళీ ఫ్రెష్ గా ఆపర్చునిటీ. సో ఇలా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో చేయాలని అనిపిస్తుంది. మంచి రోల్స్ తో మంచి ఇది ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తాను. ఐ విష్ విత్ త్వరలోనే అందరితో కూడా యాక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అండ్ సో మీ జర్నీ గురించి చెప్పండి. సో రీఎండింగ్స్ లో మీరు తమ్ముడు సినిమాతో స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు వదిలా మూవీ జగపత్ బాబు గారితో. సో సూపర్ హిట్ కాంబినేషన్. సో ఎలా ఉండబోతుందని చెప్పి ఎక్సైటెడ్ గా ఉన్నాము. యోగి మీద మీకు బాగా ప్రేమ ఎక్కువ కదా? యోగి అంటే చాలా ఇష్టం ఉంది నాకు. ఎందుకంటే యోగి ఈజ్ నాట్ జస్ట్ నార్మల్ హస్బెండ్, హీఈస్ అ వెరీ లవింగ్ హస్బెండ్. అలాంటి హస్బెండ్ అందరికీ ఉండాలని అనిపించేలాగా హీఈస్ అ పర్సన్ లైక్ దట్. సో అందుకని న్యాచురలీ యోగి అంటే ఇష్టం ఉంటుంది. అండ్ యోగికి నాకే కాదు, యోగి అంటే అందరికీ కూడా ఇష్టం ఉంది. అందుకనే దేర్ ఇస్ అనదర్ పర్సన్ దట్ ఆల్సో లైక్స్ హిమ్. యా, ట్రైలర్ లో చూసాను అన్నమాట. సో ఎవరైనా తనతో మాట్లాడినా, మెసేజ్ చేసినా ఇంటికి చంపేస్తారు. అంటే అది క్యాజువల్ గా చెప్తుంది తన పొసెసివ్నెస్ గురించి క్యాజువల్ గా చెప్పే డైలాగే, బట్ ఇట్ విల్ షో ద పొసెసివ్నెస్ ఆఫ్ ద వైఫ్. యా, ఎలా అనిపించింది ఆ బాండింగ్? సో ఆఫ్టర్ నాలో ఉన్న ప్రేమ, యూనో వాట్, ఇక్కడ పాడ్కాస్ట్ రావడానికి కూడా నేను నాలో ఉన్న ప్రేమ సినిమా మళ్ళీ చూసాను. ఎందుకంటే నా స్కూల్ డేస్ లో ఆ మూవీ నాకు చాలా ఇష్టం. అందులో మీరు సింగర్ అవుతారు, అదొక ఇన్స్పిరేషనల్ జర్నీ లాగా భలే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం లవ్ అండ్ బ్రదర్స్, ఐ మీన్ సిస్టర్స్ ప్రేమ బాండింగ్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చెప్పండి, అప్పుడు జగపత్ బాబు గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు వదిలా మూవీలో ఎలా అనిపించింది? అంటే జగపతి బాబు సార్ ఎప్పుడు హిస్ కేరింగ్, హిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ కేరింగ్ పర్సనాలిటీ అండి. అంటే బాగా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. జనరలీ మనము అలాంటిది ఈ ఫీల్డ్ లో చూడడం కష్టం, బికాస్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్ లో ఇవి అన్ని ఇంత కేరింగ్ గా ఉండడము, ప్లస్ అది కూడా మేల్ ఆర్టిస్ట్. ఫీమేల్ ఆర్టిస్ట్ కి ఆటోమేటిక్లీ కొంచెం ఒక మదర్లీ ఫీలింగ్ ఎక్కడో ఒక ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఒక కేరింగ్ ఉందంటే అండర్స్టాండ్ చేసుకుంటాం. సో కొంతమంది మెన్ కి ఉంటుంది కానీ చూపించడం రాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ కి పాపం రాదు, చూపించడం రాదు. వాళ్ళు కూడా ఉంటుంది, వాళ్ళకి చూపించడం రాదు. కానీ సార్ ఇస్ నాట్ లైక్ దట్. సార్ ఫస్ట్ హీ పుట్స్ అదర్స్ ఫస్ట్. అది నేను అది నేనని కాదు, ఈ పర్సన్ అని కాదు, ఎవ్రీబడి అలాగే ఉంటారు. ఎలా ఉంటారు అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. అమ్మో, సార్ అసలు ఎంత అబ్జర్వ్ చేస్తారు. మన ఫీలింగ్స్ మనం చెప్పకపోయినా హీ అబ్జర్వ్స్ అండ్ హీ లాస్ట్. ఏదో ఇలా ఉంది, ఆల్ ఓకే, ఏమైనా ఉందా, అసలు నన్నే కాదు ఎవరిని హీల్ అబ్జర్వ్. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు కొన్నిసార్లు మనం ఏం చెప్తాం అంటే వి కేమ్ ఫర్ వర్క్ చేసుకొని వెళ్ళిపోతాము. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదో స్ట్రెస్ లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ లేకపోతే ఏదో ఒక కొన్నిసార్లు లో ఫీల్ అవుతాము, అవేమి చెప్పం కదా. సో ఆయన అబ్జర్వ్ చేసి అడుగుతారు. వెరీ కేరింగ్ అండ్ హీ విల్ హెల్ప్. అడ్వైస్ లో కానీ లేకపోతే రియల్ గానే హెల్ప్ కావాలంటే హీ మేక్ ష్యూర్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నేను అలా ఉన్నావు, రిజాల్వ్ అయిందా,
పోనీ నేను ఇది చెప్పాలనుకోవట్లేదు అనుకోండి, ఓకే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే చెప్పు అంటారు. అవునా, ఏదైనా మెమరీ షేర్ చేసుకుంటారా? ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్. అలా ఏం అంటే పెద్ద గుర్తుండిపోయే అంత టాపిక్ ఏం కాదు. But he cares about everyone అన్నమాట. అంతే. So, అంటే దాని గురించి నేను స్పెసిఫిక్ గా గుర్తు పెట్టుకుని ఇంత పెద్ద అంటే పెద్ద ఇన్సిడెంట్ అవుతే గుర్తుంటుంది. ద స్మాల్ వన్స్ ఓన్లీ. yeah, yeah. అంటే మనకి ఏదో హెయిర్ స్టైల్ సరిగా రాలేదని మూడ్ ఆఫ్ లో ఉంటాము, అంటే డ్రెస్ సరిగా కుదరలేదని ఇంకొక మూడ్ ఆఫ్ లో ఉంటాము, లేకపోతే మేము లేట్ గా వచ్చామని ఎవరో అడిగారని అసలు అడుగుతారు, ఎందుకు లేట్ గా వచ్చావు అసలు, అంటే ఇప్పుడు లేట్ గా వస్తే లేట్ గా ఎందుకు అని అడుగుతారు కదా. అవును. నాకు లేట్ అనిపించుకోవడం ఇష్టం లేదు యాక్చువల్లీ. ఓకే. నాకు ఐ డోంట్ లైక్ టు బి లేట్. కానీ ఏదో ఒక రీజన్, ఇప్పుడు డ్రెస్ సెట్ అవ్వలేదు అనుకోండి, మనం మరి అలా వచ్చేయలేం కదా, అవును. టైం పడుతుంది. టైం బట్టి లేట్ గా వచ్చామనుకోండి, మూడ్ ఆఫ్ లో ఉంటాం కొంచెం, బా ఏంటో, అంటే దట్ ఈస్ నాట్ ద ఐడియల్ వే. ఆ డే అలా ఉండాల్సిన ఇది కాదనమాట. అలాంటిది అప్పుడు మూడ్ ఆఫ్ లో ఉంటే ఆయన అడుగుతారు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు ఇలా అయిందంటే, అసలు నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు అని అడుగుతారు. దెన్ విల్ టెల్ హిమ్, అదిగో ఇలా అయిందో అంటే, అండ్ మేక్ ఇట్ లైటర్. అది అన్ని చాలా లైట్, అన్ని నీకే అవుతాయే భలే అని ఏదో ఒకటి జోక్ లేదు సార్, అలా కాదు సార్, సార్ అలా కాదు సార్ అని మళ్ళీ మళ్ళీ మనల్ని ఇమిటేట్ చేసి మేక్ దట్ హోల్ మూడ్ లైట్. అవును, అవును. సో అది దట్ ఈస్ అ గుడ్ పార్ట్ అబౌట్. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ మ్యామ్. మా కెమెరా పర్సన్స్ కూడా చాలా లేట్ గా వచ్చారు, అయినా స్టిల్ యువర్ లైక్ పేషెన్స్ తో ఉన్నారంటే, సో అసలు మీరు ఎంత హంబుల్, వెరీ గ్రేట్ అని చెప్పి అనిపిస్తుంది నాకైతే. సూపర్. నార్మలీ దట్ ఈస్ ఓకే. అంటే నాకు ఏదైనా నెక్స్ట్ పని ఉంటేనే స్ట్రెస్, లేకపోతే ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మేము కూడా జరుగుతూ అవుతుంది కదా, ఇట్ హ్యాపెన్స్, వి అండర్స్టాండ్. కాకపోతే నెక్స్ట్ పని ఉండి అలా అవుతే అప్పుడు కొంచెం స్ట్రెస్ వస్తుంది. ఓకే మ్యామ్, నైస్. నెక్స్ట్, సో మీరు పుట్టి పెరిగిందంతా విజయవాడలో? పుట్టింది కాదు కానీ బట్ పెరిగిందంతా విజయవాడ. సో మీ స్కూల్ మా స్కూల్ పక్క పక్కనే అనమాట. నేను కృష్ణవేణి, మీరు నిర్మల. సో మేము స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు, సో లయ గారు ఈ స్కూలే అని చెప్పి అంటూ ఉండేవారు. సో ఆ ఫీలే భలే ఉండేది నాకు వినడానికి. సో విజయవాడేనా? అవును, మాది కూడా విజయవాడ. సో నెక్స్ట్, అసలు సినిమాలోకి ఎంట్రీ. సో నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది, మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మీరు అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆడిషన్స్ కి వెళ్ళారని చెప్పి. సో అలా మీకు ఆపర్చునిటీ రావడం, సో స్టార్ గా ఎదిగిపోవడం, అండ్ స్టడీస్ ఆ తర్వాత కొంచెం నెగ్లెక్ట్ అయిపోవడం వల్ల ఇంకా ఇందులో కంటిన్యూ అయిపోయారు. ఒకసారి మీ జర్నీ మీ మాటలు షేర్ చేసుకుంటారా? అంటే షార్ట్ గా చెప్పాలంటే, మేము చిన్నప్పుడు పిల్లల ప్రోగ్రామ్స్, సిటీ కేబుల్ లో పిల్లల ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ నా ఫ్రెండ్ మంచి యాంకర్, అంటే షీ స్పీక్స్ గుడ్. నాకు స్పీకింగ్ అబిలిటీ అంత ఎక్కువగా లేదు, నార్మల్ గా. ఓకే. కొంచెం ఆలోచిస్తూ ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ, దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలని ఆలోచిస్తూ మాట్లాడతాను. అంటే నేను అంత ఎక్కువ మాట్లాడే టైప్ కాదు కాబట్టి. బికాజ్ యు ఆర్ యాక్ట్రెస్ కాబట్టి కూడా కాదు, అంటే మాట్లాడడం అందరికి అన్ని స్కిల్స్ ఉండవు కదా. కొంతమంది ఇలా 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 మాట్లాడిస్తూ ఉంటారు. అవును, నాకు ఫస్ట్ నుంచి మాటలు తక్కువే. ఓకే. ఇప్పుడే కొంచెం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ వెళ్ళి ఆ ఓల్డ్ మెమొరీ నుంచి రిట్రీవ్ చేసి తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. సో ఏమవుతుందంటే, ఆ డేటా అక్కడెక్కడో ఉంది, తీసుకురావాల్సి వస్తుంది. సో అది ఏమవుతుందంటే, నేను కూడా మీరు చెప్పినప్పుడే నేను కూడా అక్కడికి వెళ్ళి ఆలోచించుకుని చెప్తున్నా కదా, కొంచెం డిలే వస్తుంది. సో అందుకని నేను కూడా ఆలోచించుకుని చెప్తున్నట్టు మోస్ట్లీ అలా వస్తుంది. అండ్ ప్లస్ నాకు కొంచెం మాట్లాడడం కూడా అంత ఈజీగా ఫాస్ట్ గా అలా అలా మాట్లాడను, ఎక్కువ మాట్లాడను కాబట్టి కొంచెం అంటే కొంచెం ఆలోచిస్తూనే మాట్లాడుతూ ఉంటాను ప్రతిసారి. అంటే అది ఆచితూచి అలా కాదు, వర్డ్స్ కొంచెము ఫ్లో లో ఇలా గబగబా అని వచ్చేది. చూస్తే ఆలోచిస్తూ అనుకుంటూనే బ్రేక్ గా ఉన్నట్టుగానే మాట్లాడతాను. సో అది నాకు మాట్లాడడం అలవాటు లేక, ఎక్కువ మాట్లాడడం అలవాటు లేదు నాకు మామూలుగానే. సో అందుకని కొంచెం ఇప్పుడే కొంచెం బెటర్ అవుతున్నాను. సో దానివల్ల. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఆ పాత మెమరీలోకి వెళ్ళి ఐ ట్రై టు బ్రింగ్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే దొరికింది, బట్ విల్ సీ హౌ ఎంత అందంగా దాన్ని చెప్తానో చూద్దాం. సరే చెప్పండి. సో
సో అమ్మాయి ఏమో సిటీ కేబుల్ లో యాంకరింగ్ చేసేది. యాంకరింగ్ చేసినప్పుడు నన్ను కూడా సరదాగా చేయమనేవారు. అమ్మాయి బాగా చేసేది. ఓకే. నాకు మాట్లాడడం చెప్పా కదా ప్రాబ్లం అని. సో అందుకని నేను వద్దు 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 అని భయపడేదాన్ని. అంటే Okay. లేదు లేదు చేయండి, అసమాను ఎందుకు, ఊరికనే ఐ యూస్ టు గో ఫర్ హెల్ప్. ఓకే. సో హెల్పింగ్ హర్ అన్నమాట. లేదు మీరు కూడా సరదాగా చేయండి అని చెప్పి నన్ను కూడా తీస్తే నేను ఒక్కొక్క లైన్లు నాకు అది గుర్తుపెట్టుకుని అది చెప్పాలంటే, అంటే ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ డైలాగ్ కదా. డైలాగ్ అంటే అట్లీస్ట్ ఎమోషన్ వల్ల అయినా కొంచెం మన కొంచెం. ఎమోషన్ లో కొంచెం గుర్తు తెచ్చుకునో, లేకపోతే ఏదో ఒకటి కట్లు ఉంటాయి, ఇలా కాదు. ఇదేంటంటే ఇది మనం క్యాజువల్ గా మాట్లాడుతూ హ్యాపీగా ఎనర్జెటిక్ గా, ఎనర్జీయా అసలు మామూలుగా కాదు, చాలా డల్ గా, ఎక్కువ ఎనర్జీ ఉండేది కాదు. కానీ మీరు బాగా డాన్స్ చేసేవారంటే కదా మ్యామ్? డాన్స్ చేసేదాన్ని, కానీ యాక్టివ్ గా ఉండదు. వెరీ క్వైట్, అన్ని భయం అలాగే ఉండేదాన్ని. ఐ డోంట్ నో, అక్కడ ఆ పర్సనాలిటీ ఎవరికి నచ్చదు, నాకే నచ్చదు. లేదు, ఆ టైంలో ఆ జనరేషన్ లో ఆడపిల్ల అంటే చక్కగా అలాగే అనుకుగా ఉండాలి. ఉండేదేమో మరి. చాలా భయంగా, చాలా మాట్లాడి, అసలు చాలా ఒక రకంగా ఉండేదాన్ని అనమాట. సో అందుకని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కదా. సో ఈ డైలాగులు చెప్పాలంటే అబ్బా ఎప్పుడైపోతుందిరా బాబు, ఇది చెప్పగలనా లేదా, అదో 10, 15, 20, కొన్నిసార్లు 30, 40, ఒకసారి 100, అయ్యో తెలియదు ఎన్ని టేక్లు అయ్యావో. సో చెప్పాల్సి వచ్చేది. అది చెప్పేసరికి నేను అలసిపోయేదాన్ని. యాక్చువల్లీ అలసిపోయి అమ్మాయి 2 ఎపిసోడ్లు, 3 నేను ఒకటే చేసేదాన్ని అనమాట. సో బేసిక్లీ అలా స్టార్ట్ అయిన మా జర్నీ ఏమైందంటే, తనకి యాంకరింగ్ ఇష్టం, కానీ బాగా కూడా చేసేది. సో అమ్మాయి ఏం చేసిందంటే, స్టార్ 2000 కంటెస్ట్ అని ఒకసారి మనకి టీవీలో పడితే, దాంట్లో ఏమన్నారంటే ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు సినిమాలో యాక్ట్ చేయొచ్చు, థర్డ్ వచ్చిన వాళ్ళు యాంకర్ గా తీసుకుంటామని. ఓకే. సో అక్కడ తను కనెక్ట్ అయింది. అని మనం పెడదామా ఇవి అప్లికేషన్స్ అని. నీకేమైనా పిచ్చా, అది చూసావా, ఫస్ట్ సెకండ్ వస్తే సినిమాలో తీసుకుంటారంట. అసలు మన సినిమాల ఫేస్ అయినా, హీరోయిన్ ఫేస్ అయినా, అసలు మన ఏంటి, సినిమా హీరోయిన్ అంటే శ్రీదేవి లాగా ఉండాలి. ఏమిటి నువ్వు నేను పెట్టు, అక్కడ మన ఫోటోలు కూడా దండగా తీసుకెళ్లి చెత్తపూట్లో పడేస్తారు, ఏం అక్కర్లేదు అన్న. అయ్యో. అంటే కాదు, థర్డ్ వస్తే యాంకర్ గా చేయొచ్చు కదా. అంటే థర్డ్ రావాలంటే అసలు పిక్ చేయాలంటే హీరోయిన్ ఫేస్ ఉండాలిగా, మనకేముంది అని అన్నా. అంటే తను ఏమందంటే, అవునా అలాగా, సరేలే అని. పాపం తనకి ఇష్టం ఉంది, కానీ నేను ఇలా డిసప్పాయింట్ అదే డిస్కరేజ్ చేసేసాను. దెన్ మా మదర్ అదే రోజు మధ్యాహ్నం ఆఫ్టర్ నాప్ లేచి వచ్చి అడిగారు, పెట్టనా ఇది అని. మళ్ళీ సేమ్ థింగ్ చెప్పాను. అంటే వాళ్ళు నాకు తెలియకుండా పెట్టేశారు. అయ్యో. ఓకే. తెలియకుండా అప్లై చేసేసారు. అప్లై చేసిన తర్వాత కాల్ వచ్చింది. ఒక్కొక్క స్టేజ్ ఇంకా నేను ఫస్ట్ డే లాయర్ డైలాగ్ చెప్పమన్నారు, 3 లైన్లు ఫుల్ డే ఇచ్చారు. ఫుల్ డే చదివాను. అబ్బా నాకు బాగా వచ్చేసింది, నేను ఇప్పుడు చెప్పేస్తాను అనుకున్నాను. రాత్రి ఎప్పుడో 11 o'clock షూట్ పెట్టారు. 3 లైన్లే కదా చెప్పడం. అస్సలు ఏమి చేసినా 3 లైన్లు రాలే. సో 3 ఒక్కొక్క లైన్ తీశారు, కట్ చేసి అలాగే పంపించారు. బట్ ఫస్ట్ చెప్పిన డైలాగ్ వచ్చి లాయర్ డైలాగ్, నాకు గుర్తులేవు కానీ 3 లైన్లే. అది చేసి అంటే మేనేజ్ చేశారు. వాట్ ఐ మీన్ ఇస్ దే మేనేజ్డ్. కానీ మనము పెద్ద డైలాగ్, మనం యాక్ట్రెస్ అవ్వాలనుకుంటే ఇవన్నీ ఇలా ఇది కూడా చెప్పలేకపోతే కష్టం కదా. సో అనుకున్నాను, ఇది కూడా చెప్పలేకపోయాను, ఇంకేముంది, ఇంకా మనం ఇప్పుడైనా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను. నాకు కూడా తెలియదు ఎలా వెళ్ళాను. సో అలా వెళ్తూ సెకండ్ వరకు వచ్చాను అనమాట. శివాజీ గారు, అలాగే ఝాన్సీ గారు, కౌశల్, తర్వాత అమ్మాయి ప్రత్యూష, వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ అందులో. అండ్ దే ఆల్ గాట్ సంథింగ్, ఫైనలిస్ట్ లో ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. సినిమా మొదట చేయలేదు, సినిమాలో కాదు కదా, జెమినీ టీవీ యాంకర్ గా కూడా చేయలేదు. దానికోసమే చేద్దాం అనుకున్నాం కదా. ఎందుకంటే మేము విజయవాడలో ఉన్నాము, యాంకరింగ్ అంటే హైదరాబాద్ లో ఉండి చేయాలి, అక్కడ మేము ఉండలేము. సో అయ్యే పని కాదు అని మేము కూడా ఇంకా we were happy. సెకండ్ వరకు వచ్చింది, మేము ఏదో కాసేపు మమ్మల్ని టీవీలో చూసుకున్నాను, పేరెంట్స్ అందరూ చూసుకున్నారు, హ్యాపీ ఫీల్ అయ్యారు ఎవ్రీబడి. మేము వెళ్ళిపోయాం. సెకండ్ వచ్చారు. సెకండ్ మరి ఫస్ట్ సెకండ్ ఇద్దరు యాక్టర్స్. అవును, కానీ ఫస్ట్ సెకండ్ వస్తే సినిమాలో తీసుకుంటారు. కానీ ఆల్రెడీ ఒక అమ్మాయి పర్దేశీ సినిమాలో ఆల్రెడీ ఒక అమ్మాయి ఫారినర్
ఓకే. సో ఆ అమ్మాయి She gave us ఒకటి ఒక రోల్ కాబట్టి ఇంకొక రోల్కే. సో అందుకని ఫస్ట్ సెకండ్ లాభం లేదు, ఫస్టే రావాలి. అవునా? Yeah. ఓకే. లయ గారు, యాక్చువల్లీ మన పాడ్కాస్ట్ లో ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాం అనమాట, గుడ్ ప్రాంక్ కాల్స్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఇండస్ట్రీలో మీరు జగపతి బాబు గారు, సో మంచి పేరు కాబట్టి మీ యొక్క మూవీస్ కూడా హిట్. సో ఒక ప్రాంక్ కాల్ జగపతి బాబు గారికి చేయాలి. ఓ, If you జగపతి don't బాబు mind. గారికా? యా, జగపతి బాబు గారికి కాల్ చేయాలి. ఆయన ఫీల్ అవుతారేమో. అయ్యో, ఏమవదు మ్యామ్. సో ఒక ప్రాంక్ కాల్ చేసి జగపతి బాబు గారికి, సార్ యాక్చువల్లీ పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆ, సో 100 టికెట్లు కావాలని చెప్పి అడగండి. 100 అన్నారు కదా, నేను 500 అడుగుతాను. ఫస్ట్ ఆన్సర్ చేస్తే చూద్దాం. ఆయన Yeah. జనరలీ ఈ మధ్యన ప్రమోషన్స్ లో ఉన్నారు, మరి ఆయన యా, చూస్తాను మరి. హలో. హలో సార్. అయ్, హలో సార్. ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, యాక్చువల్లీ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కదా సార్, యాక్చువల్లీ మీకు దానికోసం టికెట్స్ కోసం ఫోన్ చేశాను సార్. టికెట్స్ కోసం ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా? అవును సార్, అంటే June 4th మళ్ళీ బిజీ అయిపోతుంది కదా సార్, ముందే అడుగుదామని. 2002 నుంచి తెలుసు నువ్వు ఏం చేస్తావు, 25 ఏళ్ళ నుంచి తెలుసు, కాదనట్టు అన్నావు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఎన్ని కావాలి? సార్ ఒక 500 సార్. ఏంటిది? 500 సార్. హలో, నువ్వు 500 అడుగుతున్నావు, నేను అడుక్కోవాలి 500 కావాలంటే ఇప్పుడు. సార్ మా బిల్డింగ్ లో వాళ్ళందరూ వస్తామంటున్నారు సార్, వాళ్ళందరికీ నేను ఒక్కదాన్ని వెళ్తే బాగుండదు కదా సార్, ప్లీజ్ సార్ 500 సార్. నువ్వు ఎతగవా? 2002లో అట్టకున్నావు, ఇప్పుడు అట్టకున్నావు. బ్రెయిన్ ఎతకతో, ఫేస్ ఎతకతో, వాయిస్ ఎతకతో 500 టికెట్లు అడుగుతారు ప్రతి సినిమాకి. సార్ మీతో మాట్లాడేసరికి అలా అయిపోయింది సార్, మామూలుగా నేను చాలా పెద్ద దానిలా మాట్లాడుతున్నాను సార్ ఇప్పటి వరకు. సరే, నీకు 500 మంది అపార్ట్మెంట్స్ లో చూడాలి, అంతే కదా? అవును సార్, అవును సార్, నీ వాళ్ళందరూ అవును సార్, ప్రతి సినిమా చూడాలి. అవును సార్. ఎనీ డే ఇస్ ఫైన్ సరే, సార్. ఓకే. ఎనీ డే కాదు, ఫస్ట్ డేనే ఇప్పిస్తాను. కాకపోతే ఒకే ఒక్క కండిషన్, సార్. ఒక్కొక్క సీట్ లో 100 మంది కూర్చోండి, ఒకరి పైన ఒకళ్ళు. అమ్మో సార్, అసలు పాసిబిలిటీ లేదు సార్. అంటే 5 ఇస్తారా సార్ టికెట్లు? 5 సీట్లు ఇస్తాను, 500 మంది కూర్చొని చూసుకోండి. ఓకే, సార్ డబ్బులు లోపలికి తీసుకో, ఎలా ప్రతి చేయరు సినిమా సార్? range లో చూడాలి. సార్ కూర్చోగలమేమో కానీ లోపల అలౌ చేయరు సార్. నేను చూసుకుంటా అదంతా. ఇంకా నేను రామ్ చరణ్ ఒళ్ళోకి వచ్చిన సినిమా చూస్తాను అన్నది. అయ్యో నేనెందుకు అంటాను సార్, ఆయన నేను మీట్ కూడా అవ్వలేదు సార్ ఇప్పటి వరకు. 500 టికెట్లు. సరే సార్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది సార్. నేను మీతో చేస్తున్నాను వదలా మూవీ అనేసరికి వాళ్ళందరూ నన్ను పట్టుకున్నారు సార్. సో నువ్వు నన్ను వదలవా అయితే? నేను వదలట్లేదు సార్, అందుకనే. సరే, ఏదో బేరం ఆడు. 500 కొంచెం కష్టం కానీ ఒక డీల్ కి వద్దాం. ఓకే సార్, పోనీ ఒక 100 తగ్గించు. 100 500 నుంచి 100కి వచ్చావా? చాలా తగ్గించాను సార్. ఓకే సరే, ఇక నిన్ను కాదనలేను. 100 ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. సార్ యాక్చువల్లీ సార్ నేను టికెట్స్ అడిగినది మాత్రం నిజం సార్, ఈ కాల్ మాత్రం ప్రాంక్ సార్. ప్రాంకా? సార్ యాక్చువల్లీ నేను ఒక కాఫీ విత్ రాజీవ్ అనే షోలో ఉన్నాను. సో వాళ్ళు ఎవరికైనా ప్రాంక్ చేయమంటే మీకు చేసిన తర్వాత మీరు ఎత్తారు అనుకోలేదు సార్, మీరు ప్రమోషన్స్ లో బిజీ ఉంటారు అనుకున్నాను నేను అసలు. నీ అంకమ్మ నన్ను బకరా చేస్తావా? సార్ సారీ సార్. ఏమిటి షో? ఎవరా షో? ఏం చేస్తున్నావు? సార్ ఐఎమ్ యాంకర్ రాజీవ్. రాజీ, Yeah, sir, my movies and big follower of yours, and మామతో పాడ్కాస్ట్ చేస్తూ ఒక ప్రాంక్ కాల్ చేయమని నేనే చెప్పాను. ఓకే సో సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఓకే, వెల్కమ్. యూ గాట్ మీ ద రైట్ టైం. ఇంకా 5 minutes లో ఉండేవాడిని కాదు. అయ్యో అవునా? ఓ సో లక్కీ సార్ యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్. వదలా దీనికి వెళ్ళాలి ఇంటర్వ్యూస్ కి. ఓకే ఓకే సో సార్, ఎనీవే యూ హ్యావ్ అ గ్రేట్ ఇంటర్వ్యూ గైస్. థ్యాంక్ యూ సో థ్యాంక్ ఇప్పుడు యూ. 500 టికెట్లు 100 టికెట్లు కాదు కదా ఇప్పుడు అది. కాదు సార్, ఇక్కడ సార్ సార్ 100 సార్ 100 సార్ ప్లీజ్. 100 టికెట్లు కావాలంట సార్. ఇది ఒక రాక్షస్ లాగా తయారవుతుంది పిల్ల. ఓకే ఓకే, వెరీ ఓకే. అండ్ మాట ఇచ్చేసాక ఓకే, డన్. యా, Thank you, sir. Thank సూపర్ you. సార్. ఓకే సార్ ఇంకొక విషయం ఓకే దెన్. సార్, వదిలా మూవీ చేస్తున్నారు మ్యామ్, చేశారు మ్యామ్తో. సో మీరు నాలో ఉన్న ప్రేమ ఇంతకుముందు చేశారు, అండ్ యూనో రైనింగ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశారు. సో ఎలా అనిపించింది మీకు మ్యామ్తో యాక్ట్ చేయడం? ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చిందా ఇది ప్రాంక్ నుంచి? ఓకే, ఓకే. మనవరంతో స్టార్ట్ అయింది. అవును, మనవరంతో 2002 అనుకుంటా మనవరం. యా, అప్పటి నుంచి ఇప్పటికి స్వీట్ హార్ట్ అవుతాను ఓకే. వర్క్ వైజ్. కాకపోతే లుక్స్ ఆర్ అపియరెన్స్ డిసెప్టివ్ అన్నట్టు నమ్మద్దు. క్లైమాక్స్ లో నన్నే తెప్పించింది ఆ వదరా సినిమాలో. ఓకే సో ఆ రేంజ్ లో ఉంటుంది. కోపం వస్తే సో జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే సార్. చూసాను సార్ మీ ట్రైలర్ యోగి. సో ఆల్ ది బెస్ట్ సార్, అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది పెద్ది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. ఓకే, వెల్కమ్. యా సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, Thank you, sir. ఓకే గైస్, బాయ్. బాయ్ బాయ్ సార్. హలో థ్యాంక్ యూ. లయ గారు, నమస్తే మేడం. థ్యాంక్ సార్ అయ్యో సార్ థ్యాంక్ యూ సార్. సో మ్యామ్కి కాల్ ఇస్తుంది సార్. మేడం గారు, మీరు అడిగిన తర్వాత ఏం చేస్తామండి? సార్ చాలా థ్యాంక్స్ సార్. 100 టికెట్స్ సార్. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఎవరితో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకే ఇస్తాను, అందరికీ ఇవ్వను. నువ్వు వెళ్ళే హాట్ 100 టికెట్స్ ఇవ్వాలి, తప్పదు. ఏం చేస్తాం చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్. వావ్, సూపర్, హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. ప్రాంక్ కాల్ అయ్యేంత వరకు నాకు టెన్షన్. ద ప్రాబ్లమ్ ఇస్ they're all seniors కదా. True, I true, don't want true. to hurt them. Mhm. That's all. అందుకంటే లేదు, వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు నాకు. యా యా యా. యాక్చువల్లీ సార్ ఇస్ వెరీ స్పోర్టివ్, ఐ నో True. ఇట్. కానీ ఏదో ఒక ప్రతిసారి నాకు ఒక ఐ మేక్ షూర్ దట్ హీస్ ఓకే. అంటే మనం లీనియన్స్ ఇచ్చారు కదా అని నెత్తెక్కకూడదు కదా. ట్రూ ట్రూ, దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. రెస్పెక్ట్ నేను ఎప్పుడు ఇస్తాను సార్ కి. ఆయన కూడా అంత బాగా చూసుకుంటారు కాబట్టి ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ హర్ట్ ఫర్ ఎనీ రీజన్. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఈస్ ఓకే టోటలీ. ఐఎమ్ హ్యాపీ. దీస్ డేస్ లో అసలు హీరోయిన్స్ మీలా ఉండడం నేను చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను. అంటే పద్ధతిగా, లైక్ యునో టు ది పాయింట్. అంటే సో నైస్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఇస్ లైక్ దట్. అంటే మా పేరెంట్స్ కానివ్వండి, మా టీచర్స్ కానివ్వండి, మా టీచర్స్ వస్తే ఇప్పుడు కూడా మిస్ అనే పిలుస్తాం. ఆంటీ అని కానీ ఏదైనా పిల్లం. వి కాల్ దెమ్ సుందరి మిస్, అమ్మా సుందరి మిస్, ఇలా పేర్లే అలా మిస్ అనే పిలుస్తాం. ఇప్పుడు కూడా వి స్టాండ్ అప్, వి గివ్ అవర్ సీట్స్. మా డాన్స్ కూడా కొంచెం హెల్ప్ అయింది. డాన్స్ కూడా గురువు గారు అంటే ప్రతి డాన్స్ స్టార్ట్ చేసే ముందు ఆయనకి నమస్కారం పెట్టడం, తర్వాత ఆయన కూర్చుంటే మేము కింద కూర్చోవడం. ఇట్స్ నాట్ దట్ అంటే ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కి అర్థం అవ్వదు. అదేంటి టీచర్ అవుతే మేము కింద కూర్చోవాలా, మేము కూడా ఓకే మేము కూడా కూర్చోవచ్చు కదా అనే ఫీలింగ్ లో ఉండొచ్చేమో, నాకు తెలీదు. ఇట్స్ నాట్ దట్, ఇట్స్ రెస్పెక్ట్ అంతే. గురువు గారు మన నేర్పిస్తున్నారు అని అలా ఎలా అయితే ఉందో అలాగే మా సీనియర్స్ మనం కాలేజ్కి వెళ్తే కూడా ర్యాగింగ్ అప్పుడు సార్ మేడం పిలుస్తాం కదా. దర్ ఇస్ ఎ రీజన్ వై వీ కాల్ దెమ్. అంటే మనకు అది ఫోర్స్డ్ గా చేస్తున్నారు అని మనకు అనిపించవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ టు టీచ్ దట్ ఏంటంటే వాళ్ళు సీనియర్స్ వాళ్ళు మీకు రేపు పొద్దున్న హెల్ప్ చేస్తారు. దే కెన్ బీ యువర్ ఫ్రెండ్స్ అండ్ దే కెన్ గైడ్ యూ. సో దే ఆర్ టేకింగ్ ఒక టీచర్ స్పేస్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో అందుకని వాళ్ళని సార్ అండ్ మేడం పిలిస్తే తప్పేం లేదు. సో నాకు అది నచ్చేది, ఆ పార్ట్ యాక్చువల్లీ నచ్చేది. ఎవరైనా అందరూ ఏంటి వీళ్ళందరినీ సార్ అని పిలవాలంటే మేడం ఫోర్స్డ్ గా పిలిపించుకుంటున్నారు, ఈ గోల్ ఏంటి ర్యాగింగ్ ఏంటి తిట్టుకునే వాళ్ళు. కానీ నేను ఎప్పుడు తిట్టుకోలేదు ఆ ప్రాసెస్. నాకు అది కూడా ఇష్టం. సో వాళ్ళే రేపొద్దున మీకు హెల్ప్ చేస్తారు. నేను అక్కడి వరకు వెళ్ళలేదు, సో నేను వాళ్ళ హెల్ప్ తీసుకోలేకపోయాను. కానీ నాకు తెలిసి డెఫినెట్లీ నా సీనియర్స్ అందరూ కూడా నాకు అవకాశం ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే, నాకు తెలుసు. అప్పటికి మీరు ఆల్రెడీ యాక్టర్స్ కాబట్టి. అవును, యాక్ట్రెస్సే, కానీ వాళ్ళు చూసుకునే ర్యాగింగ్ చేసేవాళ్ళు. పాపం
అవునా? యాక్ట్రెస్ అయినా కూడా మిమ్మల్ని ర్యాగింగ్ చేసేవాళ్ళ? చేశారు. ఎవరు వాళ్ళు? ఇంజనీరింగ్ కాలేజ్ First year ఉంటుంది, obviously ఉంటుంది, ఎవరైనా సరే. కదా. సో ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఓకే. నాట్ ఎక్కువ కాదు, చేసిన కాస్త మాత్రం నాకు గుర్తులేదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఎస్డి చెప్పు, సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా, సెల్ఫ్ డబ్బా, కరెక్ట్, సెల్ఫ్ డబ్బా చెప్పు అని. విఆర్ సిద్ధార్థ కదా మ్యామ్, విజయవాడ. అవును. యా సో చూసారు, స్టడీ చేసాం మొత్తం. సో నెక్స్ట్, సో అట్లా మీరు మీ ఫ్రెండ్ మీరు కలిసి సెకండ్ వచ్చారు, బట్ ఇంకా అప్పుడు వెళ్ళలేదు యాక్చువల్లీ. తర్వాత మీకు ఎలా వచ్చింది? వెళ్ళలేదు. తర్వాత చాలా సార్లు సిస్టర్ రోల్స్ అన్ని వస్తాయి, నీకు వస్తే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయి, కానీ నువ్వు అది చేస్తే నువ్వు ఇంకా ఆ రోల్స్ కి వెళ్తావు. లీడ్ రోల్స్ చేయాలంటే నువ్వు లీడ్ రోల్స్ వస్తేనే చెయ్యి, లేకపోతే చేయొద్దు అన్నారు. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు అలా లేదులేండి. అందరూ అన్ని చేస్తున్నారు. ఇట్స్ దేర్, అంటే ఒక క్యారెక్టర్ లా చూస్తున్నారు, కానీ ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూడట్లేదు. సో అయితే చాలా సార్లు ఏదో సిస్టర్ రోల్స్ అన్ని వచ్చినా కూడా చేయలా. ఓకే. చేయకపోతే స్వయంవరం వచ్చింది. స్వయంవరం వచ్చినప్పుడు మళ్ళీ సార్ని, రాఘవేంద్ర గారిని అడిగామన్నమాట, చేయొచ్చా సార్ ఇది ఏంటి అంటే, ఓకే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏమవుతుంది, అందరూ కొత్త వాళ్ళు అంటున్నారు, అందరూ ట్రై చేస్తున్నారు, నువ్వు కూడా చేయి, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు రాఘవేంద్రరావు గారు అప్పుడే తెలుసా? ఆయనే కదా కాంటెస్ట్, ఆయన సినిమాలోనే కదా, సెకండ్ వస్తే ఆయన సినిమాలోనే చేస్తారు. పరదేశీ సినిమా ఆయన డైరెక్షన్ లోనే, సో ఆయన దాంట్లోనే చేసేవాళ్ళం. గ్రేట్ టు హియర్ దిస్ నైస్ వర్డ్స్ ఫ్రమ్ యూ, అండ్ యు ఆర్ రియల్లీ డౌన్ టు ఎర్త్ హీరోయిన్ అన్నమాట, గ్రౌండెడ్. సో నెక్స్ట్, యాక్చువల్లీ మీ కెరియర్ లో మూవీస్ లో ఒక ఛాలెంజింగ్ రోల్ చేశారని చెప్పి నాకైతే అనిపించింది. బ్లైండ్ క్యారెక్టర్ చేశారు చూడండి మూవీ ప్రేమించు, అది కూడా మంచి హిట్ యాక్చువల్లీ. సో అప్పుడు క్యారెక్టరైజేషన్ అది ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎలా చేశారు? అందులో మొత్తం ఇంకా హీరో కూడా మీరే. అవును, అంటే దట్స్ హీరోన్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి. అవును. అంటే ఆ గర్ల్ చైల్డ్ ని, బ్లైండ్ చైల్డ్ ని మదర్ వదిలేసి వెళ్ళిపోతే ఫాదర్ పిక్ చేసి అమ్మాయిని చదివించి, ఆ అమ్మాయి చదువుకుని లాయర్ అయ్యి మళ్ళీ వాళ్ళ మదర్ కే ప్రాబ్లం వచ్చినప్పుడు తనకి హెల్ప్ చేసి తను బయటికి తీసుకొస్తుంది. లాస్ట్ లో వాళ్ళ మదర్ దగ్గరికి తీసుకుంటానంటే వాళ్ళిద్దరిని కలిపేసి అదే వాళ్ళిద్దరిని కలిపేసి మీరిద్దరు హ్యాపీగా ఉండండి, నాకు అవసరం లేదు వాళ్ళందరికీ హెల్ప్ వచ్చేస్తుంది. సో విచ్ ఇస్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫర్ అ బ్లైండ్ గర్ల్. అది చాలా సీరియస్ క్యారెక్టర్, అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నాకు అసలు నేను అంటే ఆ టైంలో పెద్ద ఏమీ తెలియలేదు. అది దట్ ఈస్ వెరీ లక్కీ, నేను చాలా లక్కీ, నాకు అలాంటి రోల్ రావడం అనేది నాకు అప్పుడు తెలియలే. సో ఇప్పుడు దాని వాల్యూ ఇంకా తెలుస్తుంది. అప్పుడు అంటే చిన్నపిల్లతనంలో అన్ని అలా చాలా అదృష్టం యాక్చువల్లీ. అంటే నేను ఏది హెడ్ కి తీసుకోలేదు. ఓకే వాళ్ళ షూటింగ్ ఉందా, షూటింగ్ లేదా, అయ్యో షూటింగ్ లేదా, నాకు ఇప్పుడు ఏం సినిమాలు లేవా, అయ్యో ఆ స్ట్రెస్ అలా కూడా లేదు, ఎప్పుడు అలా తీసుకోలా. ఓకే. హిట్ అయిందా, అబ్బా భలే హిట్ అయిందా, అందరికి నచ్చిందా, వెరీ గుడ్. ఫ్లాప్ అయిందా, నచ్చలేదా, అయ్యో నచ్చలేదా, ఏం చేస్తాం, పోనీ నెక్స్ట్ టైం బాగా చేద్దాం. అంతే, ఏమి పెద్ద వెళ్ళేది కాదు. ఇది అవార్డ్స్ వచ్చాయా, వెరీ గుడ్, అందరికి నచ్చింది అనమాట. మీకు నంది అవార్డ్స్ కూడా వచ్చాయి కదా. సో ఫస్ట్ మూవీకే రావడం జరిగింది. అండ్ యూనో అప్పుడు మీరు చిన్నపిల్లలా ఉన్నారని చెప్పి అంటున్నారు. సో వాట్ వాజ్ యువర్ మూమెంట్ ఎట్ ద టైమ్ ఎగ్జాక్ట్లీ టేకింగ్ నంది అవార్డ్? అంటే ఐ నో అవార్డ్స్ ఎస్పెషలీ నాట్ ఈజీ అండి. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది. సో అవి లక్కీగా వచ్చేసరికి దాని వాల్యూ తెలియకుండా అయిపోతుందేమో అని అనుకున్నాను, కానీ నాకు అన్ఫార్చునేట్లీ అలా అవ్వలే. సో ఎక్కడైతే చిన్నపిల్లగా చైల్డిష్ గా బిహేవ్ చేసినా కూడా అక్కడ మాత్రం నా బ్రెయిన్ నాకు చెప్తూ ఉంది, నో దిస్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. అంటే నేను అంటే ఎక్కువ టైం వెయిట్ చేయకుండా, ఎక్కువ టైం అంటే రోల్స్ కూడా పడాలి కదా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం బాగా చేయడం నెక్స్ట్ థింగ్. మనకి ఫస్ట్ అలాంటి రోల్స్ రాయాలి, అది మనకే రావాలి, అది మనమే చేయాలి, చేసిన తర్వాత పిల్లలు అందరికి నచ్చాలి, నచ్చిన తర్వాత ఎన్ని స్టెప్స్ అయ్యాక అక్కడికి వస్తారు. సో ఆల్సో ద కమిటీ కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళే. ఎవరంటే మన జమున గారు, మళ్ళీ తర్వాత ఇంకొక ఇయర్ అవుతే గుమ్మడి గారు. సో ఆల్ బిగ్ టైమ్ లెజెండ్స్ వర్ ద కమిటీ హెడ్.
అమేజింగ్ చైర్మన్ అంతా వాళ్ళందరూ వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. సో అందుకని మాకు రికగ్నిషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో విచ్ ఇస్ గుడ్. అంటే అది అంత ఈ తొందరగా వచ్చేసింది. ఐ వాజ్ లక్కీ అంతే. అండ్ మీకు 2 నంది అవార్డులు వచ్చాయి కదా? 3 వచ్చాయి. ఒకటి ఫస్ట్ స్పెషల్ జ్యూరీ, మిగతా 2 బెస్ట్ యాక్ట్రెస్. అవును. మనోహరం, ప్రేమించు అండ్ స్వయంవరం. ఓకే, మొత్తం 3. సూపర్. యా. సో 50 నుంచి 60 సినిమాలు చేశారు. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు. సో ఎట్లా అనిపించింది మ్యామ్? బాలకృష్ణ గారు అంటే బయట అందరికీ కూడా కొంచెం భయంగా ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేదండి, లేదు, భయం లేదు. ఇప్పుడు నేను జగపతి బాబు గారిని చూసి భయం కాదుగా. యు నో వాట్ ఐ మీన్. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలిసి ఉంటుంది. ఇట్స్ నాట్ భయం, ఇట్ ఈస్ రెస్పెక్ట్. ట్రూ. సో బాలకృష్ణ గారు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎన్టీ రామారావు గారి సన్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎమ్మెల్యే అండ్ హీ డస్ సో మెనీ సోషల్ యాక్టివిటీస్. అలాంటిది యాక్టింగ్ ప్లస్ ఆయన మామూలు హీరో కాదు. సో అలాంటి పర్సన్, ఆరా ఉన్న పర్సన్ అప్పుడు మనం భయంగా అనిపించినట్టు అనిపిస్తుంది. ఇట్స్ రెస్పెక్ట్ అంతే, ఆ భయం కాదు. అండ్ ఆయన చూసి ఎందుకు భయపడాలి? మనం ఏం చేసాం? అనవసరంగా ఎందుకు అంటారు? అనరు, ఎవరు అనరు. తప్పు చేయకుండా, మనం ఏమి చేయకుండా అనరు. సో కొంతమంది ఏంటంటే కొంచెం రియాక్షన్ ఫాస్ట్ గా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది, కొంతమందికి అసలు రాదు. ఎవ్రీబడీస్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ వేరేగా ఉంటుంది కదా. సో ఏదో చేయకుండా, ట్రిగర్ చేయకుండా ఆయనకైతే రాదండి. ఏదో అయి ఉంటుంది, నాకు తెలీదు. ఓకే. సో వీ కానాట్ జడ్జ్ దట్. బట్ మాకు మేము చూసిన సార్ నవ్వుతే ఈజ్ వెరీ 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 స్వీట్. అసలు జోక్లు వేస్తారు, ఉండు అని అంటూ ఉంటారు, ఏదో చెప్తూ ఉంటే అబ్బా. దెన్ హీ రెస్పెక్ట్స్. అసలు ఆయన రెస్పెక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే చెప్తున్నాను. ఆయన రెస్పెక్ట్, అసలు ఎల్డర్స్ ని ఏమి రెస్పెక్ట్ చేస్తారంటే ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్. ఎవ్రీబడి హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్. అందరూ నేర్చుకోవాలి. అది మా అమ్మమ్మ గారు పెద్ద ఏజ్ లో పెద్ద, కానీ ఇంకా దేంట్లో ఆయన కంటే పెద్ద కాదు కదా. అయినా కూడా వెళ్ళి నమస్కారం పెట్టి, కాళ్ళకి నమస్కారం పెట్టి కూర్చుని నువ్వు వెళ్ళిపో అని నన్ను పంపించేసి ఆవిడతోనే కూర్చుని, ఆవిడేమో కొంచెం ఎక్కువ మాట్లాడతారు, ఇప్పుడు లేరు. కానీ తను బాగా ఎక్కువ మాట్లాడతారు. మాకందరికి అలవాటు కాబట్టి మేము పర్వాలేదు. ఏమన్నా మాట్లాడేసి, ఏమన్నా అడిగేసేసి, ఏమన్నా చేస్తారేమో, అప్పుడు వాళ్ళ కోపం వస్తుందేమో అని భయపడుతూ, నేనేమో అమ్మమ్మ చాలు ఇంకా మాట్లాడకు, వచ్చే వెళ్ళిపోదాం అని, బికాస్ షీ మే ఇరిటేట్ హిమ్ అని నా భయం. ఆయన నువ్వు వెళ్ళిపో, అసలు నువ్వేంటి, నువ్వు వెళ్ళిపో, అసలు నువ్వొద్దు, మాకు మేమిద్దరం మాట్లాడుకుంటాం అని ఆవిడతోనే మాట్లాడేవారు. అండ్ నా పెళ్లి టైంలో ఆయన రావడం ఒకటవుతే, నాతో ఫోటో దిగేసిన తర్వాత మా అమ్మమ్మ ఎక్కడున్నారు అని కనుక్కుని, అప్పటికి ఆల్రెడీ సినిమా చేసేసాం, 2004 లో చేసాము. విజయేంద్ర. నా పెళ్లి 2006 లో అయింది. ఆయన గుర్తుంది, మా అమ్మమ్మ గుర్తున్నారు. కనుక్కుని ఎక్కడున్నారు కనుక్కుని, మా అమ్మమ్మ ఎక్కడో అంత జనాల్లో ఫ్రంట్ లో ఎందుకని కొంచెం వెనకాల కూర్చుంది. అంత జనాలను అందరినీ దాటుకుంటూ వెనకాలకి మరికి వెళ్ళి అక్కడ మా అమ్మమ్మని చూసి హలో చెప్పి కూర్చున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ హీ గివ్స్ టు ద అంటే ఎల్డర్స్. అది నా ఎక్స్పీరియన్స్ కాకుండా ఎంతమందో ఐ హర్డ్ ఆయన ఎల్డర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్, ఓల్డర్ పీపుల్ కి, అంటే ఆయన కంటే పెద్ద ఏజ్ లో వాళ్ళకి, వాళ్ళు ఏ లెవెల్లో ఉండనండి, ఎంత వాళ్ళ ఉండండి, రెస్పెక్ట్ ఇస్ అంటే అందరం నేర్చుకోవాలండి. అది ఇప్పుడు మిస్ అవుతున్నారు అందరూ. అంతే అంటారా? సో ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి, సో కంపేర్ టు యువర్ జనరేషన్ అండ్ జెన్జీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ విచ్ యు ఆర్ సీయింగ్ నౌ? అంటే జెన్జీ మోర్ క్యాజువల్ గా అయిపోయారు. మేము కొంచెం లిటిల్ ఒబీడియంట్. అంటే వాళ్ళు కూడా ఒబీడియంట్ అవ్వచ్చు, బట్ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అన్ని లైట్ అనేసేసి అయిపోతుందని నా ఫీలింగ్. ద ప్రాబ్లమ్ ఇస్ దర్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ దట్. వాళ్ళు కూడా ప్రాబబ్లీ సీరియస్ గా ఉన్నారు, వాళ్ళు కూడా ఒబీడియంట్ గా ఉండొచ్చు, వాళ్ళు కూడా మంచిగా ఉన్నారేమో,
అదే బట్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ లో ఏమవుతుందంటే మనం చూసే ఒబీడియన్స్ లాగా లేదు, వేరేలా ఉంది. Okay. సో అందుకని మనకు అది కనపడట్లేదేమో అంతకంటే ఏం లేదు. సో ఏంటంటే ఏది పడితే అది క్యాజువల్ టాక్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడేసుకున్నట్టు అందరితో మాట్లాడేయడం, అవును అది ఒకటే నాకు నచ్చలేదంటారు. నచ్చలేదు అని కాదు, నేనెవరు చెప్పడానికి నచ్చిందో నచ్చలేదు. సో నాకు నచ్చిందా నీతో పని నాతో వాళ్ళకి పని లేదుగా. అవును సో నాకు నచ్చినా నచ్చకపోయినా ద పాయింట్ ఇస్, నా ఫీలింగ్ ఏంటంటే యూ టాక్ అంటే మీ ఏజ్ గ్రూప్ తో ఎలా మాట్లాడతారు మాట్లాడుకో, ప్రాబ్లం, బికాస్ వాళ్ళందరూ అలాగే ఉంటారు. మీ ఏజ్ గ్రూప్, మీ ఫ్రెండ్స్, దట్స్ ఫైన్. బట్ పేరెంట్స్ తో మాత్రం గ్రాంటెడ్ గా తీసేసుకొని మాట్లాడొద్దు అలా. అది నేను చూస్తున్నాను చాలా మందిని, అది పేరెంట్స్ కూడా కరెక్ట్ చేయట్లేదు. అది బయట నుంచి చూస్తుంటే బాగుండట్లేదు. అయ్యో, పేరెంట్స్ ని మాత్రం ప్లీజ్, పేరెంట్సే కాదు ఎవరైనా కూడా ఓల్డర్ పీపుల్ ని, మీకంటే పెద్దవాళ్ళని ప్లీజ్ డోంట్ టాక్. ఎవరిని డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పేరెంట్స్ ని అంటే బూతులు తిట్టడము, ఇవన్నీ తిట్టడము, అది ఫన్ అనుకుంటున్నారు, అది కామెడీ అనుకుంటున్నారు, అది ప్రేమ అనుకుంటున్నారు. అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది చూస్తుంటే, ఎవరినైనా చూస్తుంటే అది ఒక్కటి ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కూడా కరెక్ట్ చేయట్లేదు. మేబీ వాళ్ళకి అది ముద్దుగా ఉందేమో, కానీ అది అలవాటు అయిపోతే వేరే వాళ్ళని కూడా అనడము అలవాటు అయిపోతుందని నా బాధ. మొక్క వంగనిది మ్రానే వంగుతుందా అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో కైండ్ ఆఫ్ చిన్నప్పుడే దాన్ని ఎరాడికేట్ చేయాలంట. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, మన భాష చాలా ఇంపార్టెంట్. మనల్ని అలా జడ్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అందరినీ జడ్జ్ చేస్తూ ఉంటారు, మనల్ని కూడా ఎవరో ఒకరు చూసి అబ్జర్వ్ చేసి జడ్జ్ చేస్తూ ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్ మన బిహేవియర్, మనం నడక, మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఎక్కడికి ఉన్నాము, ఎస్పెషలీ వెన్ ఇన్ పబ్లిక్ లో అయినప్పుడు మదర్ని ఫాదర్ని అనొచ్చా అంటే అనకూడదు. ఎవరున్నా లేకపోయినా పెద్దవాళ్ళని అనకూడదు. రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడు. నచ్చకపోయినా సరే నచ్చలేదు అని సరిగ్గా చెప్పు. నాకు ఇది నచ్చలేదమ్మా, నేను చేయను చెప్పు. నీకు చాయిసెస్ ఉన్నాయి, నువ్వు చెప్పొచ్చు, నువ్వు ఇండివిజువల్వి, అన్నీ ఓకే. కానీ చెప్పే విధానం, భాష అన్నీ కరెక్ట్ గా ఉండాలని నా ఫీలింగ్. సో అది నేను ఇప్పుడు నువ్వెవరు నాకు చెప్పడం అని అనుకున్నా కూడా నాకు చెప్పాలనిపించింది, జస్ట్ చెప్పాను. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. సో స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. సో నెక్స్ట్ 50-60 సినిమాలు చేశారు అండ్ మంచి పేరు సంపాదించుకున్నారు తెలుగు ఇండస్ట్రీ మొత్తం. లయ అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు అనమాట, లయ గారు అంటే. సో అలాంటిది సడన్ గా ఎందుకు మీరు ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు? ఆ టైంలో మీకు అసలు తెలిసి విషయం అందరికి, అది ఎంత పెయిన్ఫుల్ థింగ్ ఇందాక చూసే మాకే ఆడియన్స్ కి. లేదండి, అందరికి, నాకు కూడా పెయిన్ఫుల్. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఇస్ సో ఈజీ. ఎట్లా హ్యాండిల్ చేశారు? కాకపోతే ఏంటంటే నేనున్న ఫీల్డే వేరు. నేను ఆ ఫీల్డ్ లో ఉండి ఆ టైంలో ఇప్పుడు అలా లేదు. అందరూ దే నో ఎవ్రీథింగ్. కాబట్టి ఆ టైంలో ఇప్పుడు కూడా కొంతమందికి సినిమా ఫీల్డ్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నది. సో అప్పుడు టైంలో ఇంకా ఎక్కువ ఉండేది. కాబట్టి అప్పుడు ఆ టైంలో పెళ్లి అవ్వడం కష్టం అనేది, ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ హీరోయిన్స్ కి పెళ్లి అవ్వడం కష్టం అనేది ఒక థాట్ ఉంది. సో ఈ థాట్ లో ఇప్పుడు మనకి వచ్చిన మంచి పర్సన్ మా హస్బెండ్. నేను మళ్ళీ చెప్తే ఏదో చెప్తుంది కెమెరాకి అనుకుంటారు కానీ బట్ ఆయనలాగా నేనైతే ఎవరిని చూడలా. అవునా? అమేజింగ్. సో ఎలా ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని ఒక హీరోయిన్ గా చూసి? ఆయన చూసి హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇప్పుడు నాకు చూడండి, లైక్లు అన్నిట్లోనూ లైక్లు ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా బిజీ ఉండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని లైక్లు పెట్టి అన్నిటి గురించి, ఇది వెళ్ళావా, ఇది వెళ్ళలేదా, ఇదేనా మొన్న నువ్వు చెప్తుంది అని అన్ని అడుగుతారు. హీ లిసన్ టు ఎవ్రీథింగ్. నేను సో చెప్తూ ఉంటాను, హీ విల్ లిసన్ టు ఎవ్రీథింగ్. ఫస్ట్ గుడ్ లిసనర్. దట్ విల్ బి, అమ్మాయిలందరికీ అది నచ్చుతుంది. ఫస్ట్ మనం ఏమన్నా చెప్తుంటే ఇంటికి వచ్చాగానే నేను అలసిపోయినప్పుడు ఇప్పుడు కాదు అనకుండా విల్ లిసన్ టు ఎవ్రీథింగ్. ఏదో ఒక సోజ్ చెప్తాం, అదైందో ఇదైందని, యబ్బా ఈ గోల్ ఏంటి అని ఎప్పుడు విసుక్కున్నది లేదు. అంటే స్మాల్ థింగ్స్ మేక్ మ్యాటర్స్ కదా, సో అవన్నీ చేస్తారు. చాలా అదృష్టమనే చెప్పాలి మీరు. చక్కగా చిన్న ఏజ్ లోనే మంచి యాక్టర్స్ అయిపోయారు అనుకోకుండా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పేరు తెచ్చుకున్నారు. చక్కగా మ్యారేజ్ కూడా అనుకున్నట్లు జరిగిపోయింది. అండ్ కమింగ్ టు యువర్ కిడ్స్,
అసలు వాళ్ళు సపరేట్ ఏమో కదా పాపం. ఇండియాలో పుట్టి పెరిగి ఉంటే ఇంకొంచెం బాగా అందరూ గుర్తుపడుతూ రెస్పెక్ట్ అంతా తెలిసేదేమో కిడ్స్ కి. సో అక్కడ యుఎస్ లో మీరు ఒక యాక్ట్రెస్ అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు చెప్పారు, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అయ్యారు దట్ మై మామ్ ఈజ్ అన్ యాక్ట్రెస్ అని? అంటే అండి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు సినిమాలు అలా అలా చూపించాను, కానీ ఫుల్ గా కూర్చుని 3 గంటలు ఒక సినిమా నా సినిమానే చూసే అవకాశం మాకెవరికి రాలేదు. మేము ఎందుకంటే ఇప్పటి వరకునా మ్యామ్? లేదు, ఎందుకంటే మేము అంత టైం ఉంటే బయటికి వెళ్ళిపోతాము, లేకపోతే అంత టైం ఉందంటే నెక్స్ట్ ఏదో చేయాలనుకోండి దానికి ప్రిపరేషన్ ఏదో ఒకటి ఉంటుంది, అన్ని మనమే చేసుకోవాలి కదండి. అవును అవును. సో మనం అది వేరేగా ఉంటుంది లైఫ్ స్టైల్. సో కొంచెం మనకి టైం దొరికితే పడుకుందాం అని అనిపిస్తుంది. ఓకే. సో అంటే అది నా సంగతి, వేరే వాళ్ళ సంగతి మన పని మనమే చేసుకోవాలి కాబట్టి ఆబ్వియస్లీ పాపం మీరు మరి ఒక యాక్ట్రెస్ గా ఉండి ఇక్కడ ఎంత రెస్పెక్ట్ ఎంత చూసి అక్కడికి వెళ్ళి అసలు ఎలా కోపప్ చేశారు, ఎలా హ్యాండిల్ చేశారు, మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ నుంచి చెప్పాయి కదా. అవును, నేను యాక్ట్రెస్ లా ఫీల్ అవ్వనని చెప్పాయి కదా. అంతే. జస్ట్ నేను యాక్ట్రెస్ లాగా వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను ఎక్కడికో ఇన్వైట్ చేశారు యాజ్ లయా యాక్ట్రెస్ అని, మరి ఫోర్డింగ్స్ అన్ని పెట్టి కొంచెం బ్యానర్ అన్ని పెట్టి పిలిచారు అనుకోండి, అప్పుడు లయా యాక్ట్రెస్ లాగా వెళ్తాను కాబట్టి లయా యాక్ట్రెస్ లా ఉంటాను. రెస్ట్ ఆఫ్ ద టైం ఉండను. ఓకే. నాకు ఉండను అంటే దట్ ఇస్, ఇప్పుడు మా హస్బెండ్ డాక్టర్, ఇంటికి వచ్చాక కూడా డాక్టర్ గా ఉంటారా? ఉండరుగా. ఇంటికి వచ్చాక మా హస్బెండ్ మా పిల్లలకి ఫాదర్, అలాగే కదా ఉంటారు. ఆయన కూడా పనులు చేసుకోవాలి, ఆయన పనులను చేసుకోవాలి, మాకు కూడా హెల్ప్ చేస్తుంటారు. మేము అందరం పనులు అందరం కలిసి చేసుకుంటాం కొన్నిసార్లు. వి ఆల్ డూ ఇట్. సో పని ఎక్కువ ఉందంటే ఫినిష్ చేయాలి కదా, చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం. సో మరి ఆయన కూడా ఉండరు కదా, అలాగే. ఓకే, సూపర్. సో ఐ థింక్ అరౌండ్ నేను 5th క్లాస్ అనుకుంటా మ్యామ్. సో ఒక ఆర్టికల్ వచ్చేది ఎవ్రీ సండే. సో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్, స్కూల్లో వచ్చేవి, మండే మేము చదివేవాళ్ళం అనమాట. సో అప్పుడు మీ గురించి ఆర్టికల్ వచ్చింది. సో ఇలా హీరోయిన్ లయా గారు అమెరికా వెళ్ళిపోయారు, పెళ్ళయింది, పాప పుట్టింది, తనకి పేరు శ్లోక అని పెట్టారని చదివాను అనమాట. సో అది ఐ స్టిల్ రిమెంబర్. పాప అండ్ బాబు మిమ్మల్ని హీరోయిన్ గా చూసి ఏమంటూ ఉంటారు? ఏమన్నా అంటే ఈ క్యారెక్టర్ గురించి మీతో ఏమన్నా కామెంట్ చేయడం కానీ ఏమంటూ ఉంటారు? ఇప్పుడు అంటే మా పేరెంట్స్ చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు మా పిల్లలు చేస్తారు, చూసి అమ్మా దీనికంటే ఆ ముందుది బెటర్ గా ఉంది, లేకపోతే దీనికంటే ఇది బెటర్ గా ఉంది, లేకపోతే ఇది నువ్వు బాగా చేసావు కానీ అవి ఇంకొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండేది సినిమాలో. అవునా? వాళ్ళ దే ఆర్ ఆల్సో పబ్లిక్ కదా, వాళ్ళు అనిపించిన ఒపీనియన్ చెప్తారు. అవునమ్మా అలా అనిపించింది, ఎందుకు అంటే ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ ద రీజనింగ్ అని, ఏంటి వాళ్ళు కరెక్ట్ ఎలా ఆలోచిస్తున్నారు అని నేను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తానని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చారు కానీ ఆ డైలాగ్ నీకు అర్థం అవ్వలేదు, వాళ్ళు అక్కడ ఇంకో చోట ఎక్కడో చెప్పారు అదే డైలాగ్, సో నీకు అందుకని ఆ లింక్ నువ్వు మిస్ అయ్యావు, ఎందుకంటే అక్కడ చెప్పాడు నీకు అర్థం అవ్వలేదు. ఓహో అలాగా, ఇలా ఏదో డిస్కషన్ అని నడుస్తుంది. దెన్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే నేను ఫైట్ చేయాలంట. ఓకే, ఒక ఫైట్ యాక్షన్ విజయశాంతి గారి లాగా యాక్షన్ మూవీస్ చేయాలి. ఓకే, మా ఇవి చాలు, నువ్వు వెళ్ళి అలాంటి మూవీ తీయండి. మేబీ వదలా కొంచెం అలాగే ఉన్నట్లుంది కదా. ఫైట్ కాదు, ఇట్ ఇస్ జస్ట్ వర్బల్ ఎమోషన్, అంటే వెరీ ఎమోషనల్. కానీ ఫైట్ అంటే టిపికల్ విజయశాంతి గారి ఫైట్. అలా అలా చేయాలి త్వరలో అలాంటిది కూడా. ఇప్పుడు అంటే యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, మనం చూడాలి. బట్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం, సో అది వాళ్ళ కోరిక. బట్ ఏంటంటే నాకు కూడా ఏంటంటే మంచి ఫ్యామిలీ, మంచి ఇది, సో ఎనీథింగ్ పర్వాలేదు, అది లెంత్ పరంగా కాకుండా, లెంత్ పరంగా మాట్లాడదలుచుకోలేదు. నేనేం మాట్లాడదాను, ఇంపార్టెన్స్ పరంగా అది చాలా మంచిగా ఇంపార్టెంట్ గా ఉండాలి. ఆ సినిమా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నా గురించి మాట్లాడుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అమేజింగ్. మరి మీ కిడ్స్ ని మిస్ అవుతూ ఉన్నారా? మరి ఇండియా వచ్చారు ప్రస్తుతానికి, సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఏంటి? నా కిడ్స్ అంటే అదే చెప్పాను, నా అవకాశం వచ్చినప్పుడు అది ఒక 2 ఏళ్ళు కానీ 1 ఏడాది 2 ఏళ్ళు ముందు వచ్చి ఉంటే చేయలేకపోయేదాన్ని. ఓకే, నా కిడ్స్ అందరూ చేసుకోగలరు కాబట్టి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు కాబట్టి, మా ఆయన అందరం కూర్చుని డెసిషన్ కలిపి తీసుకున్న డెసిషన్ కాబట్టి చేయగలుగుతున్నాను. ఇది వరకు వచ్చాయి
సినిమాలు, వేరే పేర్లు అనవసరం లేండి, బట్ అయిపోయాయి కాబట్టి బట్ వచ్చాయి. కానీ అవి నేను ఎప్పుడు తీసుకోలేకపోయాను, బికాస్ నా ఫ్యామిలీ అంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, అంటే అప్పుడు వెళ్ళేటట్టు లేను. అంటే ఇప్పుడు వెళ్ళి చేసిన తర్వాత మనం ఒక సినిమానే అనుకుని వచ్చేయలేము కదా, కంటిన్యూ అవ్వాలి, మనం ఉండాలి ఈ ఫీల్డ్ లో ఉండాలంటే మనం వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. ఇంకా వేరే చోట్ల అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒకటే చేస్తాను వెళ్ళిపోతానంటే కష్టం, వర్క్ అవుతుంది. సో అందుకని అప్పుడు కష్టమయ్యేది. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు కూడా నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, ఎవరికి చెప్పను అంతే. అవును అవును ఎవరికి చెప్పను, వచ్చేస్తుంటారా? అంటే ఇండస్ట్రీ అందరికి మాత్రం ఇక్కడే. ఎందుకంటే నేను వెళ్ళిపోయాను అని అనిపిస్తే నేను ఇక్కడ ఉండట్లేదేమో, ఈ అమ్మాయికి సీరియస్నెస్ లేదేమో, ఈ అమ్మాయి సినిమాలు చేయదు అనుకోవట్లేదేమో అని అనుకుంటారు అనేసి నేను చెప్పట్లేదు వెళ్తున్నాను. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ప్లీజ్ సో ఐఎమ్ సీరియస్ అనేది తెలియడం కోసం నేను వెళ్తున్నానని చెప్తాను. ఓకే, సో స్టార్ట్ అయిపోయింది, చక్కగా ఉంది. ఇప్పుడు మీరు ఎలాంటి రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు? ఏదైనా స్పెసిఫిక్ ఇంట్రెస్టెడ్ రోల్? నేను చాలా రోల్స్ చేయలేదు, అంటే ఎప్పుడు లయ అంటే సాఫ్ట్ రోల్సే అని కాకుండా ఒక మొనాట్ని అది బ్రేక్ చేయాలనుకున్నాను డెఫినెట్ గా. అందుకనే కామెడీ ఫస్ట్ వెరీ సీరియస్, తమ్ముడులో సీరియస్ రోల్, తర్వాత కామెడీ చేశాను. కామెడీ ఎప్పుడు చేయలే నేను, మొన్న చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వదలాలో కూడా నార్మల్ హౌస్ వైఫ్ అయినా కూడా, మామూలు వైఫ్ రోల్, వెరీ లవింగ్ వైఫ్ అయినా కూడా ఒక వేరే షేడ్ ఏంటంటే వెన్ సంబడి అటాక్స్ అవర్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది. సో దెన్ దట్ విల్ బి అ డిఫరెంట్ పర్సన్. అందరూ అలాగే ఉంటారో లేదో తెలీదు, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి లైక్ దట్. ఓకే, నైస్. సో అట్లాగే ఇంకా మరిన్ని రోల్స్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక క్లాసికల్ డాన్సర్ గా ఉన్నారు, చిన్నప్పుడు చెస్ ప్లేయర్ కూడా. మీకు ఐ థింక్ డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు కూడా రావడం జరిగింది కదా? స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. ఛాంపియన్ 7 years. ఏంటి అసలు ఇన్ని టాలెంట్స్? హౌ ఏం లేదండి, మా నాన్నగారు పెట్టారు. వెళ్ళేదాన్ని, క్లాస్ కి వెళ్ళి పర్ఫామ్ చేసేదాన్ని, వచ్చేది అలా. తర్వాత నేషనల్స్ లో సెకండ్ వచ్చింది. తర్వాత బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్లేయర్, అంటే దానికి ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉమెన్ ప్లేయర్ వచ్చింది. సో ఐ ప్లేడ్ విత్ విశ్వనాథ్ ఆనంద్ గారు కూడా, గ్రాండ్ మాస్టర్. సో కంటిన్యూ చేయడానికి ఏంటంటే అప్పటికే we used to work like అప్పుడు మా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అన్నమాట, విశ్వనాథ్ ఆనంద్. అవునవును, ఆయనే ఫస్ట్ కదా. అంటే మనకి చెస్ గురించి పాపులర్ గా అంత పేరు తెచ్చింది, మన ఇండియాలో చెస్ కి అంత పేరు తెచ్చిందంటే ఆయనతో మీరు ఆడారు అంటే సూపర్ బ్రెయిన్. లేదు, ఆయనతో ఆడడం అంటే అది మాకు, మేము నేషనల్స్ లో గెలిస్తే ఆయనతో సైమల్టేనియస్ ఆడొచ్చు, అంటే ఆయన 50 మందితో ఒకేసారి ఆడతారు. సో నేను, నా పక్కన ఒక ఆయన చాలా మంచి ప్లేయర్ అన్నమాట, అందరితో గెలిచారు, ఆయన ఒక్కరితోనే డ్రా చేశారు, విశ్వనాథ్ ఆనంద్ గారు. సో ఆయన చాలా గెలిచారు ఆయన, ఆబ్వియస్లీ. మీరు భలే అన్నారు. నేచురలీ అందరూ మంచి ప్లేయర్స్, కానీ we were all very చిన్న ప్లేయర్స్ ఆయన ముందు. సో ఆయన గ్రాండ్ మాస్టర్, సో ఆయన ఏమో అందరితోనూ ఆడారు. సో పక్కన ఆయన తో ఒక్కతోనే డ్రా, అంటే ఆయన అంత మంచి ప్లేయర్ అయి ఉంటారు, విశ్వనాథ్ ఆనంద్ గారు డ్రా అంటే. సో ఆయన కూర్చుంటే నేను కూడా కావాలని ఆయన పక్కనే కూర్చున్నా, ఆయన తెలుసు ఆయన చాలా మంచి ప్లేయర్ అని. నేను అనుకున్నాను, సరే ఇప్పుడు ఆయన ఏం వేస్తే నేను అదే వేస్తా, కాపీ కొట్టి ఏదో ఒకటి, ఆయన ఎలాగో అంటే గెలుస్తారో డ్రానో ఏమైనా పర్లేదు, ఆయనలాగే నేను కూడా ఆడతాను అని చెప్పి కూర్చున్నాను పక్కన కావాలని. చూస్తే ఆయన అన్ని గేమ్లు ఆడతారు కదా, ఇక్కడేమో క్వీన్ పాన్ జరిపారు, ఇక్కడికి వచ్చి కింగ్ పాన్ జరిపారు. అయ్యో అనుకున్నాను, కాపీ కొడదాం అనుకున్నాను ఫస్ట్ టైం లైఫ్ లో. సేమ్ మూవ్స్ చేశారా లేకపోతే అదే చెప్పాను ఫస్టే నేను ఏమైతే అనుకున్నాను, బ్రేక్ చేసేసారు ఆయన.
అందరితోనూ డిఫరెంట్ గా ఆడుతున్నారు. ఓకే ఓకే గాట్ ఇట్. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అన్ని అంటే మేబీ ఇలా కాపీ కొడతారనేమో. ఓకే సో ఆయన అన్ని ఫస్ట్ జరపడమే కింగ్ పాన్ కాకుండా క్వీన్ పాన్ అక్కడ, ఇక్కడ కింగ్ పాన్ అన్నమాట. రెండు నేను అనుకున్నాను, అయ్యో కాపీ కొడదాం అనుకొచ్చినాను, ఇప్పుడు నేను అనవసరంగా ఇట్లా బ్రెయిన్ అంతా వాడాలన్నమాట. సో ఓడిపోదామని తెలుసు, కానీ ఎన్ని మూవీస్ లో ఓడిపోయాం అనేది పాయింట్ అన్నమాట. నేను ఒక 54 మూవీలు ఆడాక ఓడిపోయా. ఓ మరి ఇంకేంటి 54 అంటే ఇంక మాటలా. అంటే సో ద పాయింట్ ఇస్ ఎంతసేపు వరకు దాన్ని లాగగలము ఓడిపోవడం అనేది అన్నమాట. సో అలా ఏదో గుడ్ అంతే కదా, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. 54 మూవ్స్ బేసిక్లీ అలా అంతా చేసి చెస్ కోచింగ్ అంతా. ఇప్పుడు హంపి వాళ్ళ నాన్నగారు కొన్ని రోజులు నాకు కోచింగ్ చేశారు. ఓకే, అది ఇంకా క్విట్ చేసేసారు ఆ టైంలో. అప్పుడు యాక్టింగ్ వచ్చారు. ఓకే, స్టార్ 2000 అయింది, తర్వాత స్వయంవరం అయింది. సో అన్ని చేయలేము. అవును, అలా నైస్. సో మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ మూవీ మీరు శ్రీకాంత్ గారితో చేశారు అండ్ యూనో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో ఎలా అనిపించింది శ్రీకాంత్ గారు సెట్స్ లో ఎలా ఉండేవారు అండ్ యూనో మూవీ గురించి చెప్పండి. లేదండి, చెప్పా కదా, రీయూనియన్ లాగా అనిపించింది అంతే. స్కూల్ రీయూనియన్ ఎంత హ్యాపీగా అవుతాయి అనిపిస్తుందో, మనం అంత ఎక్సైటెడ్ గా, అరే నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావు కదా, నువ్వు చిన్నప్పుడు నువ్వు అలా పీకావు, నా జుట్టు పీకావు. అవునా? అంటే మన స్కూల్లో విషయాలు అలాగే మాట్లాడుకుంటాం కదా. సో ఆ టైప్ లోనే మాకు అనిపిస్తుంది వాళ్ళందరితో మాట్లాడి చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం లైక్ ఐ సెడ్, నేను ఒక రెస్పెక్ట్, నేను కూడా క్రాస్ అవ్వను, ఒక లిమిట్ క్రాస్ అవ్వను. సో అండ్ రెస్పెక్ట్ ఎప్పుడు వాళ్ళకి ఇస్తాను. దే ఆర్ మై సీనియర్స్, ఆల్వేస్ ఆ రెస్పెక్ట్ ఉంది. సో ఉంది. అండ్ బట్ ఐ హ్యాడ్ లాట్, మొన్నే వడ్డే నవీన్ గారిని కూడా కలిసారు సమ్ అవార్డ్ ఫంక్షన్ లో. ఆయన కూడా చాలా ఎఫెక్షనేట్ గా, అంటే ఆయనకి కూడా అనిపించుండొచ్చు, ఆయనకి కూడా వాళ్ళకి కూడా అలా అనిపించచ్చేమో. సో అరే మా హీరోయిన్ అన్నారు అంటే అలా అనడమే ఎఫెక్షనేట్ గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. చాలు. ఓకే, నైస్. యా, మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు కదా? అందరూ అంటే మెగాస్టార్ గారు అనేది అందరికీ ఉంటుంది కదా, అలాగే అందరూ ఆల్ అసలు బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారు. అవును, ఐ రీడ్ సమ్వేర్ మ్యామ్, మీరు చిరంజీవి గారిని ఏదో ఆపర్చునిటీ మంచి అడిగారు అని చెప్పి, ఇస్ ఇట్ ట్రూ? అంటే అంటే నాట్ ఇన్ దట్ వే. ఎలా అంటే ఫన్నీగా నా పెళ్లికి పిలుస్తూ నేను చెప్పాను, సార్ ఇంకా నేను చేయట్లేదు సినిమాలు, కానీ మీరు పిలిస్తే ఒక్కసారి ఇలా ఇలా కనిపించేనా ఇలా వెళ్ళిపోతాను సార్, పర్లేదు మీరు చెప్పండి నాకన్నా. అంటే ఆయన కూడా ఓకే ఓకే సరే సరే ఏంటి అంతసేపేనా, ఫుల్ చేయవా నాతో అన్నారు. అయ్యో సార్ ఎందుకు చేయను, చేస్తాను అన్నాను. ఓకే ఓకే అలా అయితే పిలుస్తాను, ఫుల్ ఉన్నప్పుడు పిలుస్తాను. ఆయన జోక్ చేశారు, నేను కూడా అంటే ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంతే. నైస్. యా, సూపర్. ఇంకా ప్రెజెంట్ జనరేషన్ కి వాట్ వుడ్ యు లైక్ టు సే, ఐ మీన్ ద యాక్టర్స్ కి. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఏంటంటే, ఫస్ట్ యాక్టర్స్కి ఈ జనరేషన్లో కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. అది మీరు ఎంత పెద్ద యాక్టర్, లైక్ మీరు తీసుకోండి బాలకృష్ణ గారిని తీసుకోండి, చిరంజీవి గారిని తీసుకోండి, వెంకటేష్ గారు తీసుకోండి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు ఎంత సాధించారు, వాళ్ళకి ఎంత పేరుంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఏ రకంగానూ వాళ్ళు ఇప్పుడు అంత కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ సినిమాలకి వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ఇప్పుడు మనం చూస్తే అసలు మనము అమ్మో అనిపించే అంత ఎఫర్ట్ పెడుతున్నారు. సో వాళ్ళే అంత పెడుతున్నప్పుడు, అంత పెద్ద ఏజ్ ఉండి అవసరం లేదు వాళ్ళకి, అసలు చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు ఆడియన్స్ ని, అంత కష్టపడుతున్నారు, అన్ని రోజులు చేస్తున్నారు. అంటే మనము ఇప్పుడే పైకి వస్తున్న వాళ్ళం, మనం ఎంత పెట్టాలి? ఆబ్వియస్లీ మోర్ దాన్ దట్. అండ్ యు నో వరల్డ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. సో ఈజీ అనుకుని నాకు ఏదో లగ్జరీ ఉంటుంది కాబట్టి నన్ను అందరూ ఇలాగ గొడుగులు పట్టుకుంటారు, నాకు కార్ డోర్ తీస్తారు, నాకు ఫోటోలు తీస్తారు, నన్ను మేడం మేడం అంటారు కాబట్టి ఈ రీజన్స్ వల్ల రావద్దు. డోంట్ కమ్ ఫర్ దాట్. మీరు రావాలనుకుంటే నేను గుడ్ వర్క్ చేయాలి, నేను కష్టపడాలి, నేను పేరు తెచ్చుకోవాలి, నేను జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, నేను కష్టపడితే కానీ రాదు. ఏం చెప్పారు, డైరెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్, ప్రొడ్యూసర్ అంటే ఒక రెస్పెక్ట్, మనం టైంకి వెళ్ళాలి. ప్రొడ్యూసర్
మనకి ఫుడ్ పెట్టడానికి ఒక్కటే సినిమాలు తీయట్లేదు. సో నాకు ఇది కావాలి ఇది కావాలని డిమాండ్స్ లేకుండా ఓకే అండర్స్టాండ్ దట్ ప్రొడ్యూసర్. మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ జరిగితే ఎంత కష్టం, మనం అడ్జస్ట్ అవుతాంగా ఆబ్వియస్లీ. కొన్నిసార్లు. ఇప్పుడు తింటాము, ఇంకోసారి ఇంకో 2 గంటలయ్యాక తింటాము. మనము మన ఇంట్లో ఫంక్షన్ అవుతే మనం చేసినప్పుడు మరి అది కూడా అలాగే అనుకోవాలిగా. మన ప్రొడక్షన్ ఇస్ లైక్ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది రోజు. ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది కలిసి ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నారు. సో మనము డిమాండ్ చేయకుండా అండర్స్టాండ్ చేసుకోండి. నీకు నిజంగా అబ్సల్యూట్లీ నీడెడ్ అనుకోండి. ఇప్పుడు బాత్రూములు లేవు లేడీ ఆర్టిస్ట్లకి, బాత్రూమ్ ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. అవును. బట్ ఇది వరకు ఉండేవి కావు. సో బట్ ఏంటంటే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది, ఎవరో ఇంట్లో అడిగి వెళ్ళేవాళ్ళం. అవునా మీ టైంలో కూడా? ఓకే. క్యారవాన్స్ లేవు. సో ఇప్పుడు అన్ని ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అది ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు అనుకో, అది నెసెసిటీ అయిపోయింది ఇప్పుడు. అవును. సో అది అడగండి. బట్ డోంట్ అదే ఏదో ఊహించుకొని ఏదో లాగా రావద్దు. ఇది కష్టపడితేనే ఉండగలము, కష్టపడాలి అందరూ. ఎవ్వరు రిలాక్స్ అవడానికి లేదు. ఇవాళ సక్సెస్ వచ్చింది కాబట్టి నేను ఏదో సాధించేసాను నేను గొప్ప అనుకోవడానికి లేదు. ఇవాళ సక్సెస్ ఉంది, రేపు ఉండకపోవచ్చు. అయినా కూడా మనం అదే కష్టం పడాలి. సక్సెస్ వస్తే అది కాపాడుకోవడానికి ఇంకా కష్టపడాలి. సో కష్టపడడానికే రావాలి. నెక్స్ట్ యుఎస్ కల్చర్ అండ్ ఇక్కడ కల్చర్ డిఫరెన్స్ మీరేం చూసారు? యుఎస్ లో కల్చర్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఏమీ అలా ఏం లేదు. అందరూ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ థింగ్. వాళ్ళ అప్బ్రింగింగ్ అలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం కావాలన్నా చెప్పే ఫ్రీడమ్ ఉంటుంది. అది మన కిడ్స్ అయినా మన అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు చెప్పగలరు. ఓకే. తర్వాత చేయగలరో లేదో నెక్స్ట్ స్టోరీ. అట్లీస్ట్ చెప్పగలరు. సో మోస్ట్లీ అందరు పేరెంట్స్ ఇప్పుడు బ్రాడ్ మైండెడ్ గా ఉన్నారు. సో వాళ్ళ కిడ్స్ చాయిస్ కి తగ్గట్టే అందరూ చేస్తున్నారు. ఇక్కడ లేదు అక్కడ లేదు, అందరూ అలాగే చేస్తున్నారు. దట్ ఈస్ గుడ్. పేరెంటింగ్ వైజ్ అది గుడ్ గానే ఉంది. గివింగ్ కిడ్స్ ఫ్రీడమ్. కాకపోతే ఒక వాచ్ అవుతే వేస్తూ ఉంటాం కదా, మనకి అలవాటు అది. సో మనం చూస్తూ ఉంటాం. ఓకే మనం వెళ్ళు అని చెప్పి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాం, వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు అని. మ్యామ్ యాక్చువల్లీ రీసెంట్ గా మీరు ఒక ఫోటో పెట్టారు, సౌందర్య గారు, మీరు అండ్ సుహాసిని గారు ముగ్గురు కలిసి గెలుపు మూవీ చేసింది అనుకుంటా. ఇంత బాగుందో కదా. అప్పుడు సౌందర్య గారు ఎలా ఉండేవారు, అట్ ది సేమ్ టైం ఆ యొక్క గెలుపు మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే గెలుపు మూవీ యాక్చువల్లీ చాలా మంచి స్టోరీ. రిలీజ్ అవ్వలేదు కానీ త్రిపురనేని చిట్టిబాబు గారు యాక్చువల్లీ డైరెక్ట్ చేసిన మూవీ అన్నమాట. ఆయన ఇప్పుడు లేరు. బట్ ఏంటంటే రిలీజ్ అవ్వలేదు. ఎందుకని? మేబీ అంటే హీరోని ఓరియంటెడ్ కదా. సో ప్రాబ్లీ బిజినెస్ అవ్వకపోయి ఉండొచ్చు. సొంత రిలీజ్ చేసుకోవడానికి ఫండ్స్ సరిపోయి ఉండదు. ఏమో అయి ఉండేదేమో, మళ్ళీ ఇంకో అవార్డు వచ్చేదేమో. డెఫినెట్లీ అవార్డు అయితే వచ్చేది. ఎందుకంటే లెజెండ్స్ ముగ్గురు అసలు. అంటే దాట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆవిడ అందులో నా మదర్ గా చేశారు సుహాసిని గారు, అండ్ నేను డాటర్. ద పాయింట్ ఏంటంటే ఆ సినిమాలో ఫాదర్స్ నేమ్ ఎందుకు కావాలి, మదర్స్ నేమ్ ఎందుకు వద్దు అంటే అంటే పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరు గొడవపడి విడిపోతే పెళ్లి చేసుకునేటప్పుడు ఫాదర్ నేమ్ చెప్పమంటే చెప్పనంటుంది. అయితే మేము చెప్పనంటుంది. మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయిన ఆయన పేరు నేను ఎందుకు చెప్తాను, నేను ఆయన పేరు ఎందుకు వాడుకుంటాను, ఫాదర్ పేరు కావాలి, ఫాదర్ పేరు ఎందుకు కావాలి అని. అర్థమైంది. అంటే మదర్ కదా రియాలిటీ. సో వై ఫాదర్ నేమ్ అని అలా దాని మీద ఫైట్ చేసి ఫైనల్ గా ఫాదర్ పేరు లవ్ చేసిన అతనే నేనైతే నువ్వు ఫాదర్ పేరు చెప్పకపోతే మనం పెళ్లి చేసుకోవడం కష్టం, వెళ్ళిపోతాను అంటాడు. వెళ్ళిపో అంటాడు. అవునా? మా మదర్ కి ఇలా చేసిన ఆయన పేరు నేను పెట్టుకున్నాను. గుడ్ యాటిట్యూడ్ అలా అని దట్ ఈస్ అది స్టోరీ. సో అందులో అప్పుడు ఒక కోర్టుకి వెళ్ళి ఏదో ఒక సీన్ ఉంటుంది. ఆ కోర్ట్ సీన్ లో లాయర్ వచ్చి సౌందర్య గారు గెస్ట్ రోల్. సౌందర్య గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది త్రిపురనేని చిట్టిబాబు గారు. అందుకని ఆయన మీద రెస్పెక్ట్ తో
ఈ మూవీనేనా సార్ త్రిపుణిన్ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో ఇక్కడ చెప్పారు, సౌందర్య గారిని నేను మళ్ళీ సినిమా చేస్తున్నప్పుడు రమ్మన్నాను, తను ఏ డేట్స్ ఎప్పుడు కావాలని చెప్పి అడిగారు అని చెప్పి. మేబీ అదే అనుకుంటా. ఓకే. అదే డెఫినెట్లీ. ఎందుకంటే అలాగే అంటే ఆవిడ అదే చెప్తున్నాను, ఇవన్నీ మనం చూసుకుని మనం పక్కన వాళ్ళని కూడా చూసుకుని, అంత పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ ఆవిడ అంత బిజీగా ఉండి ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఆయన ఓన్ డైరెక్టర్ గుర్తు పెట్టుకుని ఆయన అడగంగానే డేట్స్ రాసుకోండి అని చెప్పి ఇచ్చి ఆల్మోస్ట్ రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ తీసుకొని చేశారు. అంటే ఇవన్నీ మనం కూడా ఎప్పుడైనా చేయాలి, మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి, మనం నేర్చుకోవాల్సినవి ఇవి. అంతేగాని ఎవరో ఏదో బ్యాడ్ చేస్తే దాన్ని చూసి నేర్చుకోకూడదు. మంచి చేసినప్పుడు అవి చూసి నేర్చుకుని మనం ఫాలో అవ్వడం ట్రై చేయాలి. మనకు ఆపర్చునిటీ ఎప్పుడో వస్తుంది, అప్పుడు చేయాలి, ఇవి గుర్తు తెచ్చుకోవాలి. సో ఇవన్నీ మనం అబ్జర్వేషన్ లో ఉంటుంది. అందుకని నాకు ఉన్న నా సినిమా ఫీల్డ్ లో నాకు ఉన్న అరౌండ్ అందరూ అండి, దే ఆర్ ఆల్ వెరీ రెస్పెక్ట్ఫుల్, వెరీ గుడ్ పీపుల్. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఇన్ లైఫ్, ఇలాంటి మంచి మంచివి చేయడం. సో నేను కూడా ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే ఇలాంటివి చేయాలి. చెప్పండి, అప్పుడు సౌందర్య గారుతో మీరు యాక్ట్ చేశారు, ఎలా ఉంది బాండింగ్, తను ఎలా ఉండేవారు? అయ్యో, సౌందర్య గారు అసలు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ కదా. అవును, అందరికీ ఫేవరెట్. అంటే ఆవిడ లేకపోవడం ఇస్ వెరీ వెరీ బ్యాడ్. అంటే కానీ ఎంత స్వీట్, ఎంత అంటే మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. కొండవీటి సింహాసనం అనే సినిమా కూడా చేశాము. నేను కూడా ఆవిడ ఉన్న గెస్ట్ హౌస్ లోనే ఉండేదాన్ని. ఆవిడ పైన, నేను కింద. సో వెళ్తుంటే రోజు ఆవిడ కూడా అంటే రోజు కాకపోతే కనిపిస్తూ ఉండేవాళ్ళు. హలో అమ్మా, హాయ్, బాయ్, ఓకే మేడం బాయ్, మీరు కూడా వెళ్ళండి వర్క్ కి, నేను కూడా వెళ్తున్నా అన్నట్టుగా షూటింగ్కి వెళ్ళేటప్పుడు కనిపించేవాళ్ళు. సో షీఈస్ వెరీ స్వీట్ అండ్ ఆల్ దట్. వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ ఎవ్రీ వన్ అక్కడ ఉండేవాళ్ళు. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఆన్ స్క్రీన్ షీఈస్ ఇంకా ఫ్యాబులస్. ఓకే. సో ఆవిడంత స్వీట్ ఫేస్, ఆవిడంత స్వీట్ స్మైల్, ఎనీ క్యారెక్టర్లో ఆవిడ చేసే ఈజ్తో చేసే ఇది, అండ్ ఇంతమంది హార్ట్స్ని గెలుచుకున్నారంటే ఆవిడలాగా అవ్వాలని అనుకునేదాన్ని. ఆవిడ ఫుడ్ స్టెప్స్లో వెళ్ళాలని అనుకునేదాన్ని. సో అలాగే ఇప్పుడు ఆవిడ లేకపోయినా నేను ఇప్పుడు అలాగే అనుకుంటాను. మిమ్మల్ని కూడా సౌందర్య అనేవాళ్ళు కదా. అనేవాళ్ళు. ఆవిడ తర్వాత మిమ్మల్ని సౌందర్యగా పోలుస్తూ ఉంటారు. అవును, అంటే అన్నారు కానీ బట్ మేము అలా కాదు. అయ్యో, ఇంకా చాలా చాలా వరకు వెళ్ళాలి ఆవిడ దగ్గరికి. సో ఇప్పుడు కూడా ఆవిడ ఫుడ్ స్టెప్స్ లోనే ఆవిడ లాగానే వెళ్ళాలి, ఆవిడలాగే పేరు తెచ్చుకోవాలి. ఆవిడ ఎంతో స్ట్రాంగ్ గా చెప్పారు దట్ మన ఇండస్ట్రీ చాలా మంచిది, అందరూ వచ్చి చెయ్యొచ్చు, అమ్మాయిలు కూడా వచ్చి చెయ్యొచ్చు, క్రియేటివ్ ఫీల్డ్ అని ఆవిడ ప్రీవియస్ ఇంటర్వ్యూల్లో కూడా చాలా సార్లు చెప్పారు. అవును. సో అలాగే అందరూ వచ్చి చాలా స్ట్రాంగ్ గా కూడా చాలా మంచిగా అర్థమయ్యేటట్టు ఆవిడ చెప్పేవాళ్ళు చాలా థింగ్స్. మాకు కూడా ఆర్ కో ఆర్టిస్టులకి కూడా చాలా మంచి థింగ్స్ చెప్పేవాళ్ళు. సో ఇట్స్ వెరీ గుడ్. అంటే చెప్తున్నాను కదా, అప్బ్రింగింగ్, టీచర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో, ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ నా చుట్టూ ఉండడంతో సినిమా ఫీల్డ్ లో కూడా నాకు అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరూ తెలియకుండా చేశారు. ఓకే. ఏమైనా సజెషన్స్ అడిగి తీసుకునేవారు ఆ టైంలో? మేబీ అంటే మ్యామ్, నేను ఎప్పుడో ఆవిడ చేసిన పెళ్లి చేసుకుందాం సినిమా నేను కన్నడలో చేస్తున్నాను, కన్నడలో నేను చేశాను అనమాట. మ్యామ్ మీ రోల్ చేయాలంటే చాలా సౌందర్య గారి రోల్ మీరు చేశాను. శివరాజ్ కుమార్ గారితో. సో చేస్తే ఆవిడ మేము రోల్ చేయాలంటే నాకు చాలా భయంగా ఉంది, మీరు చాలా అద్భుతంగా చేశారు, అసలు నేను ఏం చేయగలను ఏంటో నాకు టెన్షన్గా ఉందంటే, ఎందుకు టెన్షన్ అంటే మీలా చేయాలి కదా మేడం. నాలాగా చెయ్యొద్దు, అదే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నాలా చేస్తే నేనే చేయొచ్చు కదా, నువ్వెందుకు అప్పుడు? నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఎవరిని కాపీ కొట్టదు, నువ్వు నీలాగే ఉండాలి, నువ్వు నీలాగే చేయాలి, అలాగే ఆడియన్స్ మెచ్చుకుంటారు. ఓకే, కంపారిజన్ వస్తుంది, సౌందర్య గారు చేశారు, లయా చేశారు, కంపారిజన్ వస్తుంది, వచ్చినా కూడా ఫేస్ చేయి.
అని చెప్పారు. యూ ఫేస్ ఇట్, పర్వాలేదు ఓకే. కానీ కాపీ వద్దు, కాపీ చేయకు, ఎప్పుడు డూప్లికేట్స్ ఎక్కువ ఎప్పుడు ఉండవు, ఒరిజినల్కే వాల్యూ అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అదే చెప్తున్నాను కదా. అంటే నేను చెప్తున్నాను కదా, ఆవిడ ఎక్కువ సెంటెన్స్లు ఎక్కువ, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేశాను. ఆవిడ ఒకటి రెండు సెంటెన్స్ లో ఫినిష్ చేశారు. బుర్రకి చాలా బాగా అర్థం అవుతుంది. అవునా? సో నేను ఏమంటానంటే అది ఆవిడ ఒక్కరే కాదు, సో నా చుట్టూ ఉన్న వాళ్ళు, జగపతి బాబు గారు అవనివ్వండి, శ్రీకాంత్ గారు అవనివ్వండి, ఆల్ దీస్ పీపుల్, అంటే నేను ఇంకా పేర్లు తీసుకోవట్లేదు, చాలా మంది. ఇప్పుడు అంటే మనం వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి సడన్ గా వాళ్ళ పేర్లు వచ్చాయి, కానీ సో మెనీ పీపుల్ ఇలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు, మంచి ఇన్ఫ్లుయెన్స్, గుడ్ ఇన్ఫ్లుయెన్స్. సో మనం కూడా మన చుట్టూ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ని పెట్టుకోవాలి. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని తోసేయండి బయటికి, అంతే. తీసేయండి. ఎందుకంటే మనం కూడా నెగటివ్ అయిపోతాం. కరెక్ట్. మంచి ఇన్ఫ్లుయెన్స్ నే పెట్టుకోండి. అవును. అది అందరూ మనకే కాకుండా మన పక్క వాళ్ళకి కూడా చెప్తూ ఉంటే ఎవరో ఒకరు మారుతారు. చెప్పండి, చూస్తే కనుక చెప్పండి. ప్లీజ్ టెల్ దెమ్ దట్ యు హ్యావ్ టు త్రో ద నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవుట్. సో రాపిడ్ ఫైర్ హీరోస్ ఎడిషన్, చిరంజీవి గారు, మాస్ ఆర్ క్లాస్? ఏమో, మాస్ లో నాకు నచ్చుతారు. ఓకే. నెక్స్ట్ బాలకృష్ణ గారు, ఎనర్జీ ఇన్ వన్ వర్డ్? లైట్నింగ్ ఎనర్జీ. ఓ సూపర్. నాగార్జున గారు, చార్మింగ్ ఆర్ కూల్? చార్మింగ్ ఆర్ కూల్? చార్మింగ్. నెక్స్ట్ వెంకటేష్ గారి గురించి చెప్పండి. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ హిమ్? ఆర్ వెంకటేష్ గారు ఇస్ ఆల్సో ఫ్యామిలీ హీరో కదా. మామూలుగా అంటే నేను ఎక్కువగా జగపతి బాబు గారిది అండ్ వెంకటేష్ గారిది అలాగే శ్రీకాంత్ గారిది చూసేదాన్ని, ఎందుకంటే ఆయన కూడా ఇద్దరు హీరోయిన్స్ తో సినిమాలు ఉన్నాయి. ఫ్యామిలీ హస్బెండ్ గా చాలా సినిమాలు ఉన్నాయి, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇలా చాలా, ఇంట్లో వెళ్ళాలి, వంటిట్లో ప్రియరాలు, ఇలా చాలా సినిమాలు ఆయన కూడా హస్బెండ్ గా చేసినవి, కామెడీగా బాగుండేవి. సో అండ్ ఆయన ప్రేమించుకుందాం రా లో లవర్ బాయ్ లాగా, దెన్ ఘర్షణలో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా. సో ఈ కెన్ డూ ఆల్ దిస్, అందరూ చేయగలరు అన్ని, బట్ ఏంటంటే టు సీ హిమ్ లైక్ దిస్ ఇన్ ఎనీ రోల్ ఇస్ లైక్ వెరీ వెరీ గుడ్. మల్లీశ్వరిలో సిల్లీగా, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. అంటే సో ఏంటంటే వెంకటేష్ గారు ఇస్ వెరీ వెరీ గుడ్ ఇన్ ఎనీ, తనతో యాక్టింగ్ ఆపర్చునిటీ వస్తే చాలా బాగుంటుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు. విల్ సీ. I wish it should happen. Next, Pawan Kalyan garu, silent or powerful? Powerful, power star. Okay. Next, favorite emotional film for you? Favorite emotional film? Yes. చాలా ఉన్నాయండి. అయితే మీరు చేసిన మూవీస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎమోషనల్ ఫిల్మ్ అంటే మిస్సమ్మ ఇష్టం. నాకు ఆ ఎమోషన్ ఇష్టం జనరల్లీ, బికాస్ దట్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్ లో ఉన్న ఒక ఇదిలో ఒక లాగా ఉంటుంది, బాగుంటుంది. చాలా జెలస్ కదా అందులో, జెలస్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే కొంచెం పొసెసివ్ వైఫ్, బట్ వెన్ అంటే ఆ వైఫ్ కి వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలియగానే ఎలా ఫీల్ అవుతుంది, ఇంకా రానిచ్చింది. కరెక్ట్. I remember that movie. చీపురుతో కొడుతుంది. దట్ ఇస్ a natural reaction because తనకి చాలా కోపం వచ్చింది, నువ్వు అసలు ఎలా చేస్తావు అలాగా అని. సో క్వైట్ గా ఉండే అమ్మాయి అలా చేసింది. ఓకే. నెక్స్ట్, వన్ మూవీ యూ కెన్ వాచ్ అగైన్ అండ్ అగైన్? రాజేంద్రుడు గజేంద్రుడు. అవునా? ఇప్పటికీ ఇష్టం? అది చాలా ఇష్టం బికాజ్ ఐ లైక్ ద ఎలిఫెంట్. ఓకే. అది ఎంత క్యూట్ గా ఎంత బాగా చేసిందో, నాకు పాటలు అన్ని కూడా, అంటే ఎలిఫెంట్ కూడా అంత బాగా యాక్ట్ చేయగలదా అని అలా అనమాట. అవును. వన్ రోల్ యూ విష్ టుడేస్ జనరేషన్ వాచెస్? మీరు చేసిన అన్ని మూవీస్ చూడొచ్చు యాక్చువల్లీ. అయితే అంటే విష్ ద యంగర్ జనరేషన్ వాచెస్ అంటే వాళ్ళు ఏదైనా నేర్చుకునేలాగా ఉంటే బాగుంటుంది కదా. దట్స్ వై ఐఎమ్ థింకింగ్. అంటే లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ సో మెనీ థింగ్స్ దట్ టీచ్ యంగర్ జనరేషన్, కానీ నాకు ఇప్పుడు గుర్తురావట్లేదు. చాలా సార్లు అనుకున్నవి ఉన్నాయి కానీ నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. సరే, ఓకే, ఫైన్. ఓటీటీ ఆర్ థియేటర్? థియేటర్. ఓకే. విచ్ మూవీ చేంజ్డ్ యువర్ కెరియర్ కంప్లీట్లీ?
స్వయంవరం. స్వయంవరం ఆబ్వియస్లీ. వన్ మూవీ దట్ డిజర్వ్డ్ బిగ్గర్ సక్సెస్. స్వరాభిషేకం. ఓకే, అది ఇంకా బిగ్గర్ సక్సెస్ అయితే బాగుంది. బాగుండేది. వాజ్ లివింగ్ ఫిల్మ్స్ ఎమోషనల్లీ డిఫికల్ట్? డెఫినెట్లీ డిఫికల్ట్, డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్. ఓకే, నోయింగ్లీ తీసుకున్న డెసిషన్. నేను ఇంగ్లీష్ తీసుకున్నారు, దాన్ని ఫేస్ చేశారు. Face చేశాను. అండ్ ఇంకొకటి మీరు ఐటీ జాబ్ కూడా చేశారు 2011 నుంచి. అవును. అసలు ఎన్ని వేరియేషన్స్ మ్యామ్? ఎలా అంటే ఏం లేదు నాకు. ఇటు డాన్సర్ అసలు అమ్మో. అంటే బేసిక్లీ ఐ డోంట్ లైక్ టు స్టే ఐడల్. అంటే ఏమి చేయకుండా కూర్చొని, అంటే దెన్ ఏమవుతుందంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ అనవసరంగా. ఒక ఐటీ జాబ్ అంటే లైక్ స్ట్రిక్ట్ గా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం. అంతే అంతే. యాక్టింగ్ అంటే లైట్స్, కెమెరా, పీపుల్, ఎంజాయ్మెంట్, అదంతా డిఫరెంట్ కదా. అసలు అలా లైట్స్ లేకుండా, కెమెరాస్ లేకుండా అలా ఎలా జాబ్ చేశారు మ్యామ్? మీకు యాక్చువల్లీ ఇప్పుడే చెప్పాను, యాక్టింగ్ ఇస్ నాట్ ఫన్. ఫన్. అంటే ఫన్ ఇస్ బికాస్ వి లవ్ ఇట్. ఐ మీన్ టు సే కానీ లైక్ ఇట్ ఇస్ సో ఇట్ గివ్స్ మచ్ ఆఫ్ సంథింగ్. ప్రెషర్ బికాస్ మనం అంత మంది ఏం చేస్తున్నారో చూడాలి, మనం అంతా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ సో మచ్ ఆఫ్ ప్రెషర్, సో మచ్ ఆఫ్ మనం డెలివర్ చేయాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలి. మనకి వెళ్ళిన తర్వాత మన జనాలు నచ్చిందో లేదో తెలీదు, నచ్చాలనే చేస్తాము. సో అందుకని ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. గ్రేట్ మ్యామ్. అసలు ఏదైనా మూవీని రిజెక్ట్ చేశారా? చేసిన తర్వాత రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా? ఉండుండొచ్చు, ఇప్పుడు దాని గురించి ఎందుకు లేని అయిపోయింది కదా. అంతే అంటారా? పాస్ట్. ఓకే, అంటే దట్స్ డన్ కాబట్టి. వన్ అండర్ రేటెడ్ ఫిల్మ్ ఆఫ్ యోర్స్. స్వరాభిషేకం. స్వరాభిషేకమా? Basically అంటే ఏంటి అసలు మీరు ఇందాక కూడా దానికి హిట్ అవ్వాల్సింది అన్నారు, ఎందుకు మిస్ అంటే అయింది? మ్యూజిక్ థెరపీ గురించి ఆ సినిమా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అవును. మ్యూజిక్ థెరపీ గురించి, దాని విలువ గురించి, ఆర్ట్, ఇండియన్ ఆర్ట్ చచ్చిపోతోంది. మన క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ అసలు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కానీ ఆ టైంలో కొంచెము చేసేవాళ్ళు కాదు. ఓకే. సో ఏమవుతుందంటే తగ్గిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది, దాన్ని నేర్చుకునే పీపుల్ తగ్గిపోతున్నారు అని చెప్పి విశ్వనాథ్ గారు దాని గొప్పతనం చెప్పడం కోసం మ్యూజిక్ థెరపీ అని చెప్పారు. మనం కూడా ఇప్పుడు మన మ్యూజిక్ బట్టి చాలా మారుతుంది. మనం పెట్టే రీల్స్ లోనే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్టి ఆబ్వియస్లీ న్యాచురలీ అది తెలిసిపోతుంది. నేను ఇంటర్వ్యూ మీ దగ్గర రావడం కోసం ఒక వైబ్ రావాలి, లయ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పి నాలో ఉన్న ప్రేమ సాంగ్ వినొచ్చాను మ్యామ్. నేను ఐ వాజ్ గెటింగ్ రెడీ, ఆ సాంగ్ వింటూ వచ్చాను అనమాట. మ్యూజిక్ మన మూడ్ ని లిఫ్ట్ చేస్తుంది. మనం సాడ్ సాంగ్ చూస్తే సాడ్ గా అనిపిస్తుంది, మన లవ్ సాంగ్ వింటే లవ్ ఇన్ ది ఎయిర్ లాగా అనిపిస్తుంది. దట్ ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. నేచర్ గురించి పాడుతూ అని అనిపిస్తే నేచర్ ని లవ్ చేయాలనిపిస్తుంది. మ్యూజిక్ డెఫినెట్లీ. నైస్ మ్యామ్. సో ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అనమాట. సో ఈవెన్ దో మేము కొంచెం మన టీం అంతా లేట్ అయినా సరే కూడాను మీరు పేషెన్స్ తో ఎంతసేపు కూర్చున్నారు, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ యూనో ఒక హీరోయిన్, మల్టీ టాలెంటెడ్, అండ్ యూనో ఎంతో సక్సెస్ చూసి ఫ్యామిలీకి వచ్చి అన్ని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, అండ్ యూనో స్టిల్ యు ఆర్ లైక్ యూనో అలాగే ఉన్నారు. ఇంకా మీరు మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి, చాలా పెద్ద పెద్ద మూవీస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్, మీన్స్ ఎ లాట్.